शीतला सस्यश्यामला मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता వందనం, పాదాభివందనం. మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి సమయం లేకున్నా కానీ సమయాన్ని అనుకూలంగా మలుచుకొని ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మాకు విద్య నేర్పిన గురువులకు స్థానిక 2000 సంవత్సరం చదివిన బ్యాచ్ అందరి తరఫున కూడా శుభములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమం మొదలవుతూ ఉండగా ఈ కార్యక్రమంలో మన గురువుల గురించి మనము ఒక్కొక్కరము మన మనసులో ఉన్న ఫీలింగ్ను మనం చెప్పుకోవాలి. అందుకోసము విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇచ్చేసినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే నా మిత్రురాళ్ళు అందరికీ కూడా శుభాభినందనలు. చాలా సంతోషం 20 సంవత్సరాల తర్వాత అందరు కలుసుకోవడం. దీనికోసం ఒక 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం అందరం. ఒకటి కాదు ఒకటి కార్యక్రమం ఇచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ద్వారా లీడ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇంకా కొంతమంది మిత్రురాలు కూడా రాలేకపోయారు. సరే, వాళ్ళందరికీ వేరు కారణాలతో రాలేకపోయారు. రాకపోయినా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు తెలిసిన పరిజ్ఞానం వరకు ఈ ప్రయత్నం అయితే చేయగలిగాం. సరే, ఎంత ప్రయత్నం సక్సెస్ అయిందనేది తర్వాత వచ్చినైతే గురువులందరూ రావడం చాలా సంతోషం. ముందుగా మన హెచ్ఎం గారి గురించి మాట్లాడుకుందాం. సార్, ఏదైనా మిస్టేక్ ఉంటే మానిస్తారని మనం కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా 20 సంవత్సరాలు పూర్తయినా కూడా మేము మాట్లాడుకుంటా ఉన్నాం మా ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు. సారు మాతో మాట్లాడినప్పుడు, మా క్లాస్ చెప్పినప్పుడు ఆ చెప్పే విధానం అవన్నీ కూడా మేము ఈ క్లాస్ రూమ్లో ఇటువైపు దర్వాజా, అటువైపు దర్వాజా ఉంది. ఆ రోజు ఏదైనా జరిగితే సార్ అటు వస్తుంటారంటే ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు. సార్లందరూ కూడా సార్ ఈరోజు మార్నింగ్ కూడా గుర్తు చేశారు. తర్వాత వచ్చేసి మన ఉపేందర్ గురించి మాట్లాడదాం. జల్ ఉపేందర్ గురించి. సారు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ మన గురుగారు మీ అందరం కలిసి క్లాస్లో కూర్చుంటే సార్ వచ్చేసి అందరినీ లెక్కలు అడుగుతూ అందరం చేసాం సార్ అని చెప్పి నోట్స్ చూపిస్తా ఉంటే లాస్ట్లో కూర్చున్న ఉపేందర్ని పట్టుకొని ఏమనేదంటే, ఏమయ్యా ఉపేందర్, ఈ లెక్క ఎట్లా వచ్చిందా? సార్ చేశాను సార్, ఒకసారి రా బోర్డు దగ్గర. అట్లా ఇలాంటివన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా అసలు భావోద్వేగానికి సంతోషం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే ఎన్సీ సార్ గారు, సారీ సార్ ఏమనుకోకండి, ఈ క్లాస్ రూమ్లో సార్తో ఎంత అనుబంధం అంటే మాకు లాస్ట్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ టైంలోనే టిఫిన్ చేసినా కూడా పప్పుతో తినొచ్చేవాళ్ళు. అయితే కొంచెం నిద్రపోయేవాళ్ళు, సార్ వచ్చే టైంకి నిద్రపోయేవాళ్ళు. ఆ క్లాస్లో ఉండేది. సార్ వచ్చేది, రే ఏం చేసినారా? నిద్రపోతున్నా. ఈ పిల్లం ఉండమయ్యా, చలి గుర్తు వచ్చినావారా? అదే ఇప్పటికీ ఆ జోక్ గుర్తు చేసుకుంటా ఉంటాం. నేను స్కూల్లో పనిచేసినప్పుడు కూడా ఆ డైలాగులన్నీ వాడుతూ ఉండేది అప్పుడప్పుడు. మా సార్లు ఇట్లా అనేది. తర్వాత లక్ష్మయ్య సార్ గారు, వారితో మా అనుబంధం ఎప్పుడూ మర్చిపోలేనిది. నోట్స్ క్లాస్ విన్నప్పుడు కానీ తర్వాత కానీ నోట్స్ ఇచ్చినప్పుడు మాత్రం గజగజోనికే వాళ్ళం. క్లాస్లో ఫస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఖచ్చితంగా భయపడేవాళ్ళు. తాటికి అంత అక్షరాలు ఉన్నాయి, ఈ పెళ్ళం మునమయ్య తప్పు రాసుకొచ్చినారు అనేది. ఎంత కరెక్ట్ చేద్దామని చూసినా
పైన హెడ్లైన్లో మాత్రమే మిస్ అయ్యేది, ఏదో జీరోనో జెట్కానో ఏదో ఒకటి మిస్ అయ్యేది. అట్లా ఇలాంటివన్నీ కూడా 20 సంవత్సరాల కాలం మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడల్లా ఇదొక జ్ఞాపకంగా గుర్తు చేసుకుంటాం. అలాగే మా తెలుగు తల్లి మా మేడం మాకు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం. మేడం ద్వారానే మేము తెలుగు కానీ మీ ఇక్కడ ఉన్న అందరం కూడా మేడాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. మా అమ్మ తర్వాత అమ్మలాగా భావిస్తూ ఉంటాం మేము మేడం గారితో. మేడం గారు ఎప్పుడు మాకు ఎల్లవెల్ల వారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. అటు నుంచి ఒకరు రావాలి దయచేసి. శారద రండమ్మ, మన గురువుల గురించి ఒకసారి మీ మనసులో ఉన్న మాట చెప్పండి. ఫస్ట్ రాగానే మనం ఏం చేస్తున్నాము, మన కుటుంబ స్థితిగతులు చెప్పుకొని, మన వృత్తి ఏందో చెప్పుకొని, మనం ఏం చేస్తున్నామో చెప్పుకున్న తర్వాత మన మాటలు ప్రారంభించండి దయచేసి. హలో, ఇక్కడ ఉన్న గురువులందరికీ, మా ఆహ్వానాన్ని వచ్చిన మన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. మరియు నాతోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. నా పేరు శారద, నేను ఇక్కడే ఉంటున్నాను లోకల్. నేను మా సారు టైలరింగ్ చేస్తాము. ప్లస్ ఇంతకుముందు నేను ప్యారా టీచర్గా చేశాను, తర్వాత టైలరింగ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప ఇంటర్మీడియట్. ఓకే, ఇప్పుడు మనం ఈ వేదికను అలంకరించిన గురువుల గారి గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. 25 ఇయర్స్ తర్వాత మనందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 25 ఇయర్స్ తర్వాత కలవాలని ఆతృతతో చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరియు నేను 10th క్లాస్లోనైనా స్టార్టింగ్ నుండి ఫస్ట్ టు 10th కొట్టకపోయేది సార్ అయితే, ఇంకా భయం మాత్రం పోలేదు, మస్తు కొట్టేది సార్ అయితే. పర్లేదు, ఆ సారి కొట్టడం వల్లనే ఈరోజు నేను కూడా ప్యారా టీచర్. ఓకే, మా హెచ్ఎం సార్ అయితే ప్లస్ మిగతా సార్లందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్. చేశాను. ప్రస్తుతం నేను ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. అంతకుముందుకు 2008లో 8-9లో విద్యావంతులు మా యూపీఎస్ బ్రాహ్మణ కొత్తపల్లిలో నేను విద్యావంతుడిగా చేశాను. కానీ ఈ గవర్నమెంట్ స్కూల్ జెడ్పీఎస్ నెలకూరులో అందరూ ఉపాధ్యాయులు బ్రాహ్మణ కొత్తపల్లి, పిఎస్ బ్రాహ్మణ కొత్తపల్లి, యూపీఎస్ బొడ్డాడ, జెడ్పీఎస్ నెలకూరులో చదువుకున్నారంటే, అన్నిటికంటే ఇక్కడ విలువైన సమాచారం ఇక్కడ గురువు నుంచి తీసుకున్నదంటే, అందరు గురువులు ఓన్లీ విద్యనే ఆస్వాదిస్తారు. కానీ ఇక్కడ మన వీరభద్రచారి ఆధ్వర్యంలో అప్పుడు విలువలతో కూడిన సమాజానికి మనం ఏ విధంగా తోడ్పడాలి, సమాజ శ్రేయస్కరంగా ఏ విధంగా ఉండాలని చాలా చక్కగా చెప్పేవాడు సారు. ఏ సారు చూసినా భయపడేది, కానీ వీరభద్ర సార్ చూస్తే మాత్రం ఫ్రెండ్లీగా చెప్పేవాడు. ఏంది చుంటలు దద్దమ్మలక్క వచ్చి కూకున్నారా, నిరోస్తుందా అని ఏళ్ళగా చిన్నగా మాట్లాడి చెప్పేవాడు వాళ్ళకు. అప్పుడు మా 8th క్లాస్లో 9th క్లాస్లో 120 మెంబర్స్ ఉండేది. నిజంగా ఈ స్కూల్ హైయెస్ట్ స్ట్రెంత్ మాదే కావచ్చు. పోతున్నాం అందరూ కూడా ఎక్కువ మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ బ్యాచ్లో. సార్ కూడా చాక్ పీస్ ఇట్లా తీసి కరెక్ట్గా సెంటెన్స్ పర్ఫెక్ట్ రాసేది. ఆ విధంగా రంగాచార్య సార్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకోటి కృష్ణమూర్తి సారు, జయదేవ్ సార్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పేవారు. మరొకటి ఏంటంటే లక్ష్మయ్య సారు తెలుగు, మన మాతృభాష తెలుగు అయినా కూడా తెలుగును చాలా చక్కగా అభివర్ణించుతూ చెప్పేవాడు. ఎవరైతే నోట్స్ రాకుంటే పెన్ను పెట్టి ఇట్లా వేలు తీసి కొట్టేవాడు. సగం ఇంటికి బయట అన్నం తింటప్పుడు లక్ష్మయ్య సార్ వచ్చిండు రాబాయ్, ఇలా అన్నం తిన్నాక అయినా నోట్స్ రాయాలి రాబాయ్ అనేది. ఇది బయటప్పుడు కూడా నోట్స్ మీ అమ్మడు ఉండాలని చెప్పేది. సారు చెప్పిన మాటలు ఉండే, తెలుగును కంపల్సరీ నోట్స్ రాయాలి. మన తెలుగు ఏదో నెగ్లెక్ట్ చేస్తాం కదా, కంపల్సరీ చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటే మన గురువులు, మన తల్లిదండ్రులు మనకు సృష్టిగా అందించారు. ఈ గురువులు మనకు సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే దాన్ని కూడా నేర్పించేవాళ్ళని నేను విద్యతో గురువుతో చెప్పుకునేది ఒకటే. నాకు మొదటి గురువు అంటే మా అమ్మ నాన్న తర్వాత మా పిఎస్లో ఈ రామకృష్ణ సార్ ఉంటాడు. మా అమ్మ నాన్న తర్వాత మా రామకృష్ణ సారు, తర్వాత మిగతా సార్ వాళ్ళు కూడా అని సవిగా చెప్పుకుంటున్నాము. మరొకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాము అనేది కాకుండా మనం అందరం మంచిగా ఉంటే మన పిల్లలకు మంచి సమయ స్వయంతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని సమయభావం లేదని కోరుకుంటూ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
సిహెచ్ వెంకన్నను సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తమ్ముడు కూడా ఉపాధ్యాయ ఫీల్డ్లోనే ఉన్నాడు కాబట్టి తమ్ముడిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ, పుట్టినవాడు గిట్టక మానడు అంటే ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఏదో రకంగా ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఎంతో కొంత ఈ గ్యాప్లో సమాజ సేవ నీకు తోచినంతగా చేయిపోరా బిడ్డ అని చెప్పి మాకు బ్రతుకు పాఠాలు నేర్పినటువంటి మా ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా నాతోటి మిత్రులందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు చిర్ర వెంకన్న, మాది బ్రాహ్మణ కొత్తపల్లి. అయితే ఇక్కడ నేను 8th క్లాస్ ఒక్కటే మాత్రమే చదివాను ఇక్కడ నేను ఈ స్కూల్లో. తర్వాత 9th 10th శాంతినికేతన్ స్కూల్లో చదివాను. బట్ అయినప్పటికీ నా సర్టిఫికెట్ మాత్రం 10th ఇక్కడే ఫార్వర్డ్ ఉన్నది. అయితే నాకు 2 పాపలు, ఒక అమ్మాయి 5th క్లాసు, ఒక అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది. నేను హనమకొండ అక్యూమెన్ జూనియర్ కాలేజీలో ఐఐటి మ్యాథమెటిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అయితే వాస్తవానికి ఆ రోజులను 1999 2000 సంవత్సరం రోజులను స్పెషల్గా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఒక విషయం చెప్పాలంటే నాకు అనిపిస్తుంది, ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి టీచర్ కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్కి అప్డేట్ కావాలి అని చెప్తూ ఉంటారు. కాకపోతే 25 సంవత్సరాల కింద నేను చదివినటువంటి స్కూల్ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉన్నది. ఎందుకు అప్డేట్ కాలేదు అని చెప్పి ప్రజెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ సార్ని నేను క్వశ్చన్ చేయదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆ సార్కి కానీ ఇంతకుముందు చేసిన సార్లు కానీ ఇంకా తరతరాలకు కానీ ఇక్కడ చదివినటువంటి జ్ఞాపకాలు గుర్తుండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి దీన్ని డెవలప్ చేయట్లేరేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ అదే, అక్కడ ఆ క్లాస్ రూమ్ ఇప్పటి వరకు అట్లనే ఉన్నది, అలానే ఉంది. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఒక స్టేజ్ మాత్రమే ఎక్స్ట్రా, అది మొన్న పూర్వ విద్యార్థులు ఇది వేసిపోయారు అనుకుంటాను. ఇది కాక మిగతాదంతా స్కూల్ అంతా యాజ్టీజ్గా ఉంది. సార్ దీన్ని ఇలానే ఉంచుతున్నందుకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. నేను తెలుగు నోట్స్ మర్చిపోయాను ఆ రోజు అన్ఫార్చునేట్లీ. నా 2 వేళ్ళ మధ్యలో పెన్ను పెట్టి తిప్పుకుంటూ, ఏమనుకుంటున్నావు తెలుగు నోట్స్ అంటే అంత చీపా, అట్లా కనిపిస్తుందా నీకు? నువ్వు రోజు బయటికి పోతావా, చెంబట్క పోతా సార్, ఏడుచుడే అప్పటికి ఇట్లా నీట్గా మాటలు లేదు, పోతా సార్. అప్పుడు కూడా నోట్స్ ఇక్కడే ఉండాలి సంఖలో, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే సార్ అని చెప్పి ఏడ్చిన తర్వాతనే వదిలేశారు. అది చాలా చాలా తీపి జ్ఞాపకం. ఇప్పటికి కూడా నేను మా పిల్లలు మీన్స్ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. సారు వాళ్ళు ఏదన్నా అన్నారు అని చెప్పగానే నేను ఇవే మాటలు గుర్తు చేస్తాను సార్ మా పిల్లలకు కూడా. మమ్మల్ని ఆ రోజు మా సార్లు ఇట్లా దండించారు కాబట్టే మేము సరే ఈ పొజిషన్లో ఉన్నానా, సార్లు తిడుతున్నారు అని అంటే అది మన మంచి కోసం ఏం చెప్తూ ఉంటాను నేను. ఇంకొకటి మా యంగ్ అండ్ డైనమిక్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అని అంటే, రంగాచారి సార్ అసలు క్లాస్ రూమ్కి ఎట్లా వచ్చేవారంటే ఒక హీరో, మంచి టచ్ చేసుకొని వచ్చారు అని అంటే అసలు టీచింగ్ ప్రొఫెషన్లో ఇట్లుండాలా. వాస్తవానికి ఇప్పటికి కూడా అట్లనే ఉన్నారు సార్. ఎంత అంటే ఆ ఇంగ్లీష్ను ప్రొనౌన్స్ చేయడం కూడా ఫారెన్ లాంగ్వేజ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేసినట్లే ఉండిద్ది. ఆ రిజిస్టర్లో మనకు 1 2 3 పిలిచేటప్పుడు కూడా అది డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేసేవారు సార్. ఇప్పటికి కూడా అది మైండ్లో ఇట్లనే గుర్తుంటుంది ఆ సార్ వాయిస్ అనేది.
ఇంకా సరే రామ్ చొక్కే సార్ గారు కూడా మాకు చాలా సార్లు ఇక్కడ కల్పిస్తూ ఉంటారు, చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. అరే బిడ్డ మీరే కాదు, మీతో పాటు కొంతమంది పేద పిల్లలు ఉంటారు, వీళ్ళు సమాజానికి సేవ చేయాలి మీలాంటి వాళ్ళు అని చెప్పి చాలా సలహాలు ఇస్తూ ఉంటారు మాకు. ఓకే, ఈరోజు ఇలా 25 సంవత్సరాల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది. మా మిత్రులతోటి కూడా చాలా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయి. మా సుధాకర్ భయ్యతోటి క్రికెట్ ఆడేవాడిని. ఓకే, అమ్మాయిలు అంటే పెద్దగా నేను అమ్మాయిలతోటి మాట్లాడేవాడిని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేమ్స్ అని తెలుస్తున్నాను వాస్తవానికి. ఓకే, కాకపోతే ఇప్పుడు బాగానే మాట్లాడతాను అమ్మాయిలతోటి, ఎందుకంటే నా క్లాస్ రూమ్లో మినిమం ఎవ్రీడే ఒక 60 to 120 మెంబర్స్ ఉంటారు కాబట్టి కంపల్సరీ మాట్లాడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరభద్రంను పిలిచి ఒకసారి మాట్లాడవలసిందిగా, మన గురువుల గురించి మీ గురించి కూడా చెప్పవలసిందిగా నేను ముందుగా స్టేజ్పై అయినటువంటి మన గురువులందరినీ కూడా మన శుభాకాంక్షలు. ఇది స్టేజ్ మీద చాలా రోజులు అవుతుంది సార్. సింపుల్గా ఏమవుతుంది మా వృత్తికి కూడా మేము దూరం అయిపోయినాం, స్టేజ్ మీద మాట్లాడాల్సిన పరిస్థితి అయిపోయింది. బట్ ఎనీహౌ ఇట్స్ స్టార్టింగ్ ప్రాబ్లం. ఇది ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల విషయం. అంటే 20 సంవత్సరాలు సార్. చాలా 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 అంటే కాలాన్ని మనం మెజర్ చేయలేం, కానీ 20 సంవత్సరాలకు మామూలు విషయం కాదు సార్. నేను ఒక 3వ తరగతి కదా సార్, అంటే 96 అనుకుంటాను, 92 or 93లో ఈ స్కూల్లో అడ్మిట్ అయింది నాకు ఇప్పటికీ గుర్తు. సో నేను జనరిక్గా మాట్లాడదలుచుకోలేదు, చాలా స్పెసిఫిక్ వెళ్దాం. మనం మెమరీస్ అవే, మన సార్లకు కూడా ఆనందం ఇస్తుంది ఆ విషయాలు మాట్లాడుకుంటే, మనకు కూడా ఆనందం కలుగుతుంది. సో జనరిక్ ఉపన్యాసాల కంటే నాకు స్పెసిఫిక్ వెళ్దామని ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నా. 93లో మా ఫాదర్ చిన్నప్పుడే పోయారు. సో మా ఆమెకి స్కూల్లోకి వచ్చి అడ్మిట్ చేసే అంత కేపబిలిటీ లేదు, ఆమెకు ఆ నాలెడ్జ్ లేదు, అప్రోచ్ అవ్వడం తెలియదు తనకి. అలాంటి టైంలో నాతో పాటుగా ఇంకో జాయిన్ అవుతుంటే వాళ్ళ అంకుల్ కొంచెం అప్పట్లో కొంచెం ఆ మాత్రం చదువుకొని స్కూల్లో అవి ఒక గ్రామంలో వ్యవహారాలలో ఇన్వాల్వ్ అయిన అతని ద్వారా నేను ఇక్కడ అడ్మిట్ అయ్యాను. ఇదే జాయిన్ అవ్వడం, అడ్మిషన్. సో అది నా పరిస్థితి అనమాట. ఆ రోజు మనం మొదటి నుంచి చూసిన నుంచి చివరి వరకు చూసిన సార్లందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు. సో వాటి తాలూకు మాట్లాడుకుంటే మీ మనవళ్ళు మనవరాళ్ళతోటి కొడుకులు కూతుళ్ళతోటి హ్యాపీగా ఉంటున్నారు. మీ బాధ్యతలు కొనసాగిస్తూ ఇలాంటి వాతావరణంలో మీరు మెలుగుతున్నారని అనుకుంటున్నాను సార్. కామన్గా ఈ టైంలో వచ్చినప్పుడు చూస్తే చెట్ట కనిపించలేదు. ఏంటి ఇంత పెద్ద ఎవరో తీసుకొచ్చి సడన్గా తీసుకొచ్చి అక్కడ పెట్టారా నాటారా అన్నంత ఫీలింగ్ నాకు. చూడండి ఆ చెట్టు సాక్ష్యం, 25 సంవత్సరాల కంటే చెట్టు ఏజ్ అంతకంటే పెద్దగా ఉండొచ్చు, లేదా చిన్నదేమో. మన 2000 year 24 years మెజర్ చేయడానికి బహుశా మన ఒక కుటుంబ నేపథ్యాలు ఇంటి పేర్లతో సహా తెలుసు కాబట్టి వాళ్ళందరినీ అట్లా సంబోధించేవాళ్ళు. ఎరా రాపూల్, ఎరా కస్తూరి, ఇలా అవన్నీ ఒక తీపి మెమరీస్ సార్ మాకందరికి కూడా. రామచొక్కే సార్ ఇక్కడ ఈ స్కూల్ లేకుండా యాక్చువల్ ఒక రేట్ల షెడ్ ఉండేది సార్. ఆ రోజుల్లో మీరు మాకు ఇంగ్లీష్ బోధించారు. అది దాదాపు ఒక 5వ తరగతి 6వ తరగతి సార్, 6th ఇంగ్లీష్ బోధించారు సార్. 12th అంటే స్పెల్లింగ్ ఆ రోజుల్లో మన తెలుగు మీడియంకి 12th అనేది కష్టం సార్. అది TWELTH అంటే దాన్ని సార్ చెప్తున్నది అంటే అంత శ్రద్ధగా చెప్తే కానీ ఈరోజు మాకు అంటే 12th అనే వర్డ్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి చుక్కే సార్ గుర్తొస్తుంది. అది ఆ నుంచి మల్లారెడ్డి సార్ గారు, తర్వాత ఎన్సోమయ్య సార్ గారితో అది 7th క్లాస్ అనుకుంటాను సార్. అదొక మెమరీ. ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. కాకపోతే దాన్ని మనం లాస్ట్కి దాని పారామీటర్స్ దాన్ని ఇంగ్లీష్లో రాస్తాం కదా సార్. ఇప్పుడు మెజర్ చేసినప్పుడు పొడవు ఇంటూ వెడల్పు, దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తాం లాస్ట్కు దాని వైశాల్యంగా తెలుగులో రాస్తాం. స్క్వేర్ మీటర్, స్క్వేర్ ఫీట్ అన్నట్టుగా రాస్తాం. ఆ రోజున మేము రాలేదు సార్. అయితే ఇది ఏంటిదిరా అని చెప్పేసి అది ఒక తీపి మెమరీ. అందులో తీపి ఉంది, కొంచెం చేదు ఉంది, బట్ అది ఒక మెమరీ, లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక మెమరీ ఉంది సార్. ఏంటంటే ఇవేంటి, దీన్ని ఏ విధంగా పలుకుతాం, ఇదేంటి అదొక వైశాల్యమా, దాన్ని ఏ విధంగా రాలేదని వీటిని 5 ఏళ్ళ 35 ఏంటి అది, కుక్కల గుర్రాల గాడుల ఇలా రాశారు సార్. తర్వాత అర్థమైందంటే ఇక లైఫ్ లాంగ్ ఓకే మనం ఏదైనా మెజర్ చేసినప్పుడు దానికి వైశాల్యం పొడుగు ఇది రాసినప్పుడు దాన్ని వైశాల్యంగా రాయాలి పక్కన. అది ఇప్పటికి ఏ మెజర్మెంట్ చేసినా కానీ మాకు అదొక ఇక అది తక్కువ టెన్షన్ వచ్చేస్తుంది. మా లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక గుర్తు సార్ అదొకటి. ఎన్సోమయ్య సార్ చాలా కష్టపడి చెప్పారు. బహుశా ఈరోజు మేము కలవలేకున్నాం, తర్వాత ఎక్స్పెక్ట్ చేసాం సార్ కలుస్తారేమో అని చెప్పేసి. అది ఇదొక మెమరీ సార్. ఇక కృష్ణ మన వీరభద్రాచార్య సార్ ఎప్పుడు మాకు ఒక సారు ఆహార్యం అవుతుంది, సార్ మాట తీరైతుంది,
మాకు ఎప్పటికీ కూడా అదొక బెస్ట్ సార్. అందరి ద్వారా కాకుండా అప్పటికి అఫ్కోర్స్ ఇక్కడ బీ సాయిల్ అని చెప్తే మన రంగాచార్యులు సార్ ఇంగ్లీష్ ఎంత బోధించేవారంటే ఇక్కడే కాకుండా మాకు పర్సనల్గా ట్యూషన్లో కూడా సారు వాళ్ళ పర్సనల్ టైంని కేటాయించి ట్యూషన్లో అందులో ఏమి ఆశించి చేసింది కాదు. ట్యూషన్ అనేది చాలా ఒక 5 ఇయర్స్ వరకు సార్ మాకు మళ్ళీ ఇక్కడ స్కూల్ అయిపోగానే అక్కడ 5 to 7 మేము ట్యూషన్కి వెళ్తే అక్కడ కనిపించేవారు, అక్కడ మాకు చెప్పేవారు. అక్కడ తను మాకు రాని ఇంగ్లీష్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది, మ్యాథ్స్ అవుతుంది, సైన్స్ అవుతుంది, ఇంగ్లీష్ అవుతుంది, ఆ ట్యూషన్లో బోధించేవాళ్ళు. దాని ద్వారా మేము ఎక్కడైతే వెనుకబడి ఉన్నామో అవన్నీ కూడా నేర్చుకోగలిగాం. అవన్నీ నేర్చుకోవడం వల్ల మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులో మేము ఆ రోజు నెట్టుకు రావడం వల్ల మేము 10th తర్వాత బయటకు వెళ్ళినాక కాంపిటేటివ్లో తట్టుకోగలిగినాం. లేకపోతే ఇక్కడ వాతావరణానికి మనం ఆ రోజుల్లో 2099-2000 ఆ టైంలో ఇంత లేదా మనం బయట ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకి అయితే పోటీ ప్రపంచంలో తప్పుకునే పరిస్థితులు ఆ రోజుల్లో లేవు సార్. సో నేను ఇవన్నీ ఫినిష్ చేసి తర్వాత 2000 to 2003 పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి వరంగల్ పాలిటెక్నిక్ అది చేసి తర్వాత ఇంజనీరింగ్ మళ్ళీ కాంపిటేటివ్ పరీక్షలో ఇంజనీరింగ్ చేసి 2006లో ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఒక ఐడియా కమిట్మెంట్ మన ఒక ఎగ్జామ్కి 100% మార్క్స్ అటెంప్ట్ చేయడము, ఈ గుణాలే మమ్మల్ని పైకి తీసుకెళ్ళినాయి సార్. ఈరోజు మేము ఒక ప్రైవేట్ కంపెనీలోనైనా ఒక 20 years నుంచి సర్వీస్ చేయగలుగుతూ హైదరాబాద్లో సెటిల్ అయ్యేటట్టుగా ఒక మంచిగా ఉన్నామంటే ఇది అందరికీ ఒక నాకు ఫీల్ అయిపోతాను. స్కూల్ చూసినప్పుడు ఈ స్కూల్లో నాకు ఒక లైఫ్ ఇచ్చింది. ఒక అక్షరాన్ని మనం ఒక ఆధారంగా చేసుకొని ఈ స్టేజ్లో ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నామంటే అది ఈ స్కూల్, ఈ గురువు గారు. సో ఈ చెప్పదలుచుకున్నది. సో నాకు ఈ లైఫ్ ఇచ్చిన మీ గురువు అందరికీ కూడా వారి తిరస్కరణకి సృజన గారు వచ్చి మాట్లాడవలసిందిగా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మనందరికీ. Good afternoon, everyone. My name is Srijana. I am coming from Illandu. My husband working in RTC. I have one daughter. She is studying in medical second year. Thank you very much given this opportunity. నేను 10th standardలో ఇక్కడ జాయిన్ అయ్యాను, ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ ఉండి 8 months మాత్రమే ఉన్నాను. దాంట్లో లక్ష్మీ టీచర్ గారు, నెక్స్ట్ రంగాచార్య సార్ గారు, నెక్స్ట్ ఉపేంద్ర సారు, కమలాకర్ సార్, ఈ 5 members అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ టీచింగ్ బాగుంటుంది అంతే. ఇంకా నేను ఎందుకంటే చాలా తక్కువ రోజులు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ, నాతో చదువుకున్న తోటి విద్యార్థులకి అందరికీ శుభాభినందనాలు. గురువులకైతే నా శిరస్సు వంచి పాదాభి నమస్కారం చేస్తున్నాను. మాకు ఆ రోజు ఇక్కడ చెప్పిన విద్య మేము ఇక్కడి నుంచి బయటికి పోయినప్పుడు మేము బ్రతకడానికి ఒక దారి చూపించింది. మాకు లక్ష్మయ్య సార్ అయితే కొడితే 4 రూమ్లు వినిపిస్తున్న సౌండ్, లక్ష్మయ్య సార్ కొడితే 4 రూమ్లు వినిపిస్తున్న సౌండ్. ఇప్పుడైనా మేము తెలుగు ఎంత అంటే ఒక అక్షరం కూడా తప్పుపోకుండా రాస్తున్నామంటే ఆ రోజు లక్ష్మయ్య సార్ అట్లా కరెక్ట్ టీచింగ్ ఇవ్వడం వల్లనే మేము అంతా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. నేను 10th వరకు అంటే థర్డ్ క్లాస్ నుంచి నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నా. దాని తర్వాత గవర్నమెంట్ ఇదే కాలేజీలో చదువుకున్నా. దాని తర్వాత కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిపోయినాక చాలా కష్టాలు ఉంటాయి. ఇంటర్ వరకే చదువుకున్నా, తర్వాత జాబ్స్ ఆ జాబ్ ఈ జాబ్ అన్ని జాబులు చేసిన తర్వాత మళ్ళీ కష్టపడి డిగ్రీ చదువుకున్నా. చదువు వాల్యూ ఏందనేది నేను ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో ఆ వర్క్ టైంలో నా స్టడీ వాల్యూ అంటే ఏందనేది తెలిసింది. ఈ రోజు నా పిల్లలకు కూడా చెప్తాను నేను చదువు వాల్యూ ఎలా ఉంటుందో, చదువు వాల్యూ ఎలా ఉంటుంది. నేను ఆ రోజు ఇంటర్ చదువుకొని ఇక్కడ ఇంటర్ నుంచి నేను హైదరాబాద్కి పోయినా నాకు ఒక్క జాబ్ దొరకలేదు. నాకు మినిమం డిగ్రీ ఉండాలి. ఎక్కడికి పోయినా కానీ డిగ్రీ అడుగుతున్నారు. డిగ్రీ లేదు నాకు. అడ్డమైన జాబులన్నీ చేసిన దాని తర్వాత డిగ్రీ చేసినాక మంచి బ్యాంక్లో జాబ్ చేసిన. దాని తర్వాత చాలా బ్యాంక్స్లలో మేనేజర్గా చేసిన. దాని తర్వాత నేను ఓపెన్గా ఆఫీస్ పెట్టుకున్నా. అండ్ పొలిటికల్గా కూడా నేను బాగా యాక్టివ్గా ఉంటా. హైదరాబాద్లో పొలిటికల్గా యాక్టివ్గా ఉంటా. కానీ మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఆ రోజు మా తల్లిదండ్రుల దగ్గర మేము 4 hours 5 hours మనం స్పెండ్ చేస్తాం. కానీ గురువుల దగ్గర 9 hours స్పెండ్ చేసేది మనం. ఆ రోజు మనకిచ్చిన గురువులకు ఏదైతే ఇచ్చిండ్రో శిక్షణ, ఆ శిక్షణ వల్లనే అందరం ఈ స్థాయిలో ఈ పొజిషన్లో ఉన్నాం మనమంతా. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గురువులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మేము అబ్బాద్లో ఉంటున్నాం. నాకు ఒక బాబా ఫరీద్. మా సార్ కార్ డ్రైవింగ్ చేస్తాడు, రహీం. నేను ఎంజేపీ స్కూల్లో చేస్తున్నాను ప్రజెంట్ గూడూరు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, గురువులందరికీ నా పాదాభి వందనాలు.
చాలా రోజుల తర్వాత మన 25 సంవత్సరాల తర్వాత అందరం కలిసినామంటే ఒక పండగ వాతావరణంగా అవపడుతుంది. నేను చెప్పుకోవాలంటే ఒక గవర్నర్ మాట్లాడుతుంది ఈరోజు అంత ఛాన్స్ ఇస్తే. ఎందుకంటే నేను ఆలోచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నా. నాకు గంటనే సరిపోదు నేను చెప్పాలనుకుంటే. ఆలోచి చెట్టు కింద కూర్చొని అక్కాలు చదువుకుంటా, మల్లారెడ్డి సార్తోని దెబ్బలు పడుకుంటా, గొడవలు కొనుక్కుంటా, రేట్ల కిందకి వెళ్ళి రేట్ల కిందకి వెళ్ళి మొదలు పెడితే ఈ రేట్ల కిందకి ఆడుకు కముడుతున్న సార్లు బోడాక బచ్చి అంటే ఆ రోజులు నాకు ఈ రోజు వరకు ఇంకా నా మెదడులో మెదులుతూనే ఉన్నాయి. చెప్పాలంటే గర్ల్స్ 6వ తరగతి వరకు పక్క స్కూల్ పక్కగా ఉండేది. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే 6వ తరగతి వరకు ఇక్కడ రెగ్యులర్ షెడ్ పైన వాసాల మీద ఉండేది. కోదండం తీసేది సెకండ్ క్లాస్ ఉండే కోదండం తీసేది లక్ష్మణ్ సార్ ఎమ్మటి కింద కంప పెడతాననేది. నేను చిన్న బచ్చగాను అందరూ చాలా ఇబ్బంది పడుకుంటా ఈ రోజు వరకు నాకు ఆ నుంచి రౌతు వరకు తెలుసు, ఏ నుంచి డెడ్ వరకు తెలుసు, ఇందాక అలా ఆ నుంచి రౌతు వరకు తెలుసు. అయ్యే నేర్చుకుని ఇక్కడ వరకు. ఆ తర్వాత ఏ భాష అయినా కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ రాయంట రాస్తా, ఏ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. అంటే ఈ రోజు 10th వరకు నాకు అలా రాకపోయేది చెప్తున్నా. ఈ రోజు వరకు జనరేషన్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో పాల్గొన్నా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వదిలిపెట్టుకోలేను. ఈ స్కూల్ మొత్తం అలా తెల్లని దాకా పొద్దున్న దాకా కోతుకొమ్మచ్చలు 2వ ఫ్లోర్ ఆ ఫ్లోర్ నుంచి కిందికి దునికేది. ఈ రోజులో దునకలేం మనం. కోతుకొమ్మచ్చలు ఆడుతుంటే అక్కడ ఉండేది, ఖోఖో గ్రౌండ్ ఉండేది, వాలీబాల్ గ్రౌండ్ ఉండేది, పక్కనే చెరువు ఉండేది, చెరువులో ఈత ఉండేది. రేస్ ఆట ఆడుతుంటే ఆ రోజులు ఇంకా మరవలేం మేడం. సార్ ఈ అందరూ ప్రభాకర్ సార్ గారు మా మ్యాచ్ చెప్పేది, హెడ్ మాస్టర్ గారు ఆయన వచ్చినప్పుడే నిశ్శబ్దం, తర్వాత గందరగోళం. తెలుగు టీచరు లక్ష్మీ సార్ వచ్చినప్పుడు హాజరు వేసుకునేది. హాజరుపోతే మళ్ళీ హాజరు రాదు, పొద్దున రాదు. సాయంత్రం మాస్టర్ వచ్చేది, లక్ష్మీ సార్ వచ్చేది, ఆయన వేసేది. హాజరు పడంగానే వెనక నుంచి పక్కన పోయేది. అంటే అంటే ఆ జ్ఞాపకాలు మరవలేకపోతున్నాం. నాకు చదువు రాదు, చదువుతాడు పిలిచి ఏడు అడుగుతారో అలా భయం. అడుగుతారు మాకు చదువు రాదు, చూసినా రాదే, చూడక చదువు రాదు. ఇటు గుడ్ మార్నింగ్ సార్ అనగానే వెనక నుంచి వెంట పేజ్ నుంచి వెనక నుంచి తప్పించుకొని పోయేది. ఆ రోజులు మరవలేకపోతున్నాం ఈ రోజు వరకు కూడా. సార్ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మాట్లాడాలనుకుంటే నాకు టైం ఇస్తలేరు, ఇంకా చాలా మాట్లాడేది ఉన్నది. నా అజీమ్ అనే ఫ్రెండ్, నా మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఇవాళ వచ్చింది. అజీమ్కు నాకు ఉన్న అనుబంధం చెప్పాలంటే, సార్ మేము ఒక దొంగతనం చేసినాం సార్. మండలం కాదు, మన వరంగల్ డిస్టిక్, ఉమ్మడి వరంగల్ డిస్టిక్ మొత్తం తెలిసిపోయింది మేము దొంగతనం చేసింది. అయితే ఏమైంది చెప్పరా సార్, తప్పు మాది. ఆ రూమ్లో బుక్స్ ఉండేది సార్, గవర్నమెంట్ బుక్స్ ఉండేది. అలా ఆ రూమ్లో గవర్నమెంట్ బుక్స్ ఉంటే మేము ఏం చేసామంటే ఆ బుక్స్ తీసుకుపోయి అమ్ముకుందాం వాళ్ళు ప్లాన్ చేసినాం. దొంగతనం చేయాలి, 10 రూపాయలు రావాలి. అలాంటప్పుడు ఏం చేసాడు, అజీముడు లడ్డుకున్నాడు, నేను బక్కగా పుట్టికుండా. నాకంటే ఇంకా జన్మకు దోస్తున్నారు, వాళ్ళ పేరు చెప్పాను ఇప్పుడు. కానీ అయితే సార్ లడ్డు అజీము కింద ఉండేది, వాని మీద నేను ఎక్కేది. తోటి చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు నసీముల్సా బేగం, మా హస్బెండ్ పేరు నజీర్, మా బాబు పేరు సోహెల్, 7th చదువుతున్నాడు. మా ఆయన బిజినెస్. నేను కూడా ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. ఎంత కష్టమో తెలుసు నాకు కూడా. ప్రైవేట్ టీచర్గా చేయడం ఎంత కష్టమో వాళ్ళు చెప్పినప్పుడు నేను వినలే, కానీ నేను చెప్తుంటే వాళ్ళు వినకపోతే నాకు తెలుస్తుంది ఎంత కష్టం అనేది. నాకు కూడా తెలుస్తుంది, కానీ చాలా కష్టం. టీచర్గా చెప్పాలి, వాళ్ళకి చెప్పాలనడం చాలా కష్టం అనిపిస్తుంది. చదివియాలి, ఏది అక్కడ చెప్పాలి అన్నప్పుడు చాలా మనం వాళ్ళకి చెప్తా అంటే వాళ్ళు వినకపోతే మనకు ఎలా అనిపిస్తుంది, కొట్టాలి అది అని అనిపిస్తుంది. సార్లు కూడా మనకు చాలా కొట్టకుండా చాలా మంచిగా చదివించడం, ఇక్కడ గవర్నమెంట్ అయినా కూడా చదివించడం, ఇట్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటా అంటే చాలా చాలా సార్లు
అసలు నేను చెప్పలేను మాటల్లో. సార్ల గురించి నేను చెప్పలేకపోతున్నాను. ఇంత నేనైతే చాలా కొడుతున్నాను పిల్లల్ని అయితే, వాళ్ళనైతే చాలా మాట కొట్టేస్తున్నాను. కానీ సార్లు చెప్పినప్పుడు నేను వినకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ ఉపాధ్యాయులుగా చేయాలంటే చాలా కష్టం. మనం కూడా ఇంట్లో చదవాలి, వాళ్ళకి చెప్పాలి అనేది చాలా ఇబ్బందికరం. నేనైతే చాలా నేర్చుకున్నాను దానివల్ల. చాలా పిల్లలు చూస్తే మాత్రం నేను సార్లని ఇంత బాధ పెట్టిందా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను చదవకపోవడం ఇలాంటివి చేసినా నేను అని చాలా ఫీల్ అవుతున్నా. నేను ఇప్పుడు మరోసారి చదువుకునే అవకాశం అంటే మరో జన్మలో ఉంటే కూడా ఈసారి నాకు సార్లుగా రావాలని నేను అనుకుంటున్నాను. అలంకరించిన మన గురువులకు నా యొక్క పాదాభివందనాలు. మీ అందరికీ ఒక 25 ఇయర్స్ కావచ్చు, అండ్ నాకు 27 ఇయర్స్. మీతో పాటు నేను 8th క్లాస్ వరకే చదువుకోను. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే నన్ను ఇప్పటివరకు నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు అందరికీ, మన పూర్వ విద్యార్థులందరికీ నమస్కారాలు భయ్యా. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ప్లస్ 8th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. 5th వరకు రామచక్రయ్య సారు, లక్ష్మయ్య సారు, తర్వాత మళ్ళీ 8th క్లాస్లో వచ్చిన కృష్ణమూర్తి సారు, జయదేవ్ సారు, వాళ్ళందరూ చాలా గుర్తుండేది. నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కూడా మీ జయదేవ్ సార్ వాళ్ళందరూ కూడా అరే నువ్వు మంచిగా చదువుతావురా అని చెప్పి నాకు లెటర్లు రాసిన రోజులు కూడా ఉన్నాయి స్కూల్ నుంచి. కాబట్టి అవన్నీ నేను గుర్తు చేసుకోవాలి కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ నాకు హాస్టల్లో ఉండేది నేను, ప్లస్ ఇక్కడ ఈ వీళ్ళతో చదివేది. నాకు రెండింటి నుంచి వెనక బ్యాచ్ ఫ్రెండ్సే, ముందు బ్యాచ్ ఫ్రెండ్స్. నాకు అందరితోటి కలిసిమెలిసి ఉండడం జరిగింది. అందువల్ల నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది భయ్య. మిడిల్ బ్యాచ్ నాది. ఓకే భయ్య, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఒక బాబు యూజిత్ గౌడ్, మా మిసెస్ పేరు రాధిక, నా పేరు ప్రభాకర్ గౌడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మరి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని అందరికీ కలిపినందుకు. మరి మా సోదర ఉపాధ్యాయులు అందరికీ కూడా మరి మనవి చేసేది ఏంటంటే, మీరు పెద్దవాళ్ళు ఫస్ట్ మీకు సన్మానం అయిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి. కానీ అత్యవసరంగా ఒక సొసైటీ ఎలక్షన్ ఉంది కాబట్టి దానికి కంపల్సరీ పోవాల్సి ఉంది. కాబట్టి మరి అందరినీ కూడా పెద్దవాళ్ళని, స్టేజ్ మీద ఉన్న వాళ్ళని నేను ముందు సన్మానం తీసుకున్నందుకు మన్నించవలసిందిగా కోరుచున్నాను. మరి నేను చాలా చిన్నప్పుడే ఇంటర్ టీటీసీ తోటే నాకు 19 ఇయర్స్కే జాబ్ వచ్చింది. వెస్ట్ గోదావరి ఫస్ట్ అపాయింట్మెంట్ పాలకొల్లు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ ఇక్కడికి వచ్చాను నేను నెల్లికుదురు. వెస్ట్ గోదావరి నుండి ఆడ 3 ఇయర్స్ పనిచేశాను. డైరెక్ట్గా నెల్లికుదురు హై స్కూల్కే వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు దసరా సెలవులు వీరభద్రాచార్య సార్ ఇక్కడే ఉంటున్నారు. ఆయన ఇల్లు తీసుకొని ఇక్కడే రెంట్కుంటున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా నాకు స్టూడెంట్సే, ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్లో. చక్కగా సార్ దగ్గరికి ఇంటికే వెళ్ళి జాయిన్ అయ్యాను. సెలవులలో కాబట్టి అప్పుడు ఇంటికే వెళ్ళాలి కదా. వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మాది పత్తేపురం. అప్పుడు మా సొంత ఊరు నుండి బడికి వెళ్ళడం అంటే ఎక్కడ వెస్ట్ గోదావరి, ఎక్కడ పత్తేపురం, ఎక్కడ నెల్లికుదురు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకుండా ఏంటంటే నేను అప్పుడు ఎడ్జిటీ టీచర్ని, అంటే ప్రైమరీ స్కూలే కానీ హై స్కూల్లో ఖాళీ ఉండి వచ్చాను. ఇక్కడ పిల్లలు ఎంత పెద్దగా ఉన్నారంటే నాకంటే పెద్దగా ఉండేది. ఆ 10th క్లాస్లో పిల్లలు, ఆ నైనాల నుంచి ఇట్లా వచ్చే పిల్లలు, పార్వతమ్మగూడ నుంచి వచ్చేవాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళకి ఇట్లా చూసేది పైకి. అయితే మేము మంచిగా ఛాలెంజింగ్గా పనిచేసేది ఇక్కడ స్టాఫ్ అందరం కూడా. నాది BA మ్యాథ్స్. ఈ 6th, 7th, 8th మ్యాథ్స్ చెప్పేది, 9th, 10th సోషల్ చెప్పేది నేను. ఇక మ్యాథ్స్ వాళ్ళని ఇద్దరమే, వీరభద్రాచార్య సార్ నేను ఇద్దరమే. సారు 9th, 10th మ్యాథ్స్ చెప్పేది, నేను 9th, 10th సోషల్ చెప్పేది. ఇక మిగతా వాళ్ళంతా సైన్స్ టీచర్లే. సాయిల్ సారు, ఉపేందర్ సారు, యాగయ్య సారు, వీళ్ళంతా సైన్సే. ఇక మరి 10th క్లాస్ రిజల్ట్ అయితే మేము మన సబ్జెక్ట్ రిజల్ట్ పోతే బాగా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేది. కాబట్టి గట్టిగా పనిష్మెంట్ ఇచ్చేది, పిల్లల్ని గట్టిగా చదివించేది ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు. ఇంకా నేనైతే ఆ వెనకకు పోతే ఆ లాస్ట్ బెంచర్స్ వాళ్ళని కొడితే తిరగబడతారేమో అని భయం అయ్యేది. కొట్టకపోతే ఎక్కడ ఫెయిల్ అవుతారో.
2 రకాలుగా ఫీల్ అయ్యేది నేను. అయినప్పటికీ పనిష్మెంట్ ఇచ్చేది, పనిష్మెంట్ వర్క్ చేయకపోతే చదవకపోతే పనిష్మెంట్ ఇచ్చేది. చాలా ఫ్రెండ్లీగా, అంటే స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. వీరభద్రాచార్య సార్కు కోపం రాని ఎప్పుడు చూడలేదు. నేను 3 years పనిచేశాను ఇక్కడ. మేము పోయినా కానీ ఏదున్నా కొంచెం లేట్ వచ్చినా కానీ సార్ ఏం చేసేది, తిట్టకనే పనిష్మెంట్ ఇచ్చేది. సారు తిట్టకుండా కొట్టకుండా. ప్రేయర్కు లేకపోతే అందరు స్టాఫ్కు ఛాయ్ దాపియాలి, ఇంకా అదొకటి పెట్టేది సార్. ప్రేయర్కు లేకపోతే ఛాయ్ దాపియాలనేసరికి నాకు 2 wheeler ఉండేది CD100. ఇక ఆ ప్రేయర్కి అందడానికి 50, 60, 70, 80 స్పీడ్ కూడా వచ్చేది. ఆ తొర్రూరు నుంచి బయలుదేరితే నెల్లికూరు క్రాస్ రోడ్ వరకు టైం చూసుకునేది, కరెక్ట్గా ప్రేయర్కి ఉండేటట్టు వచ్చేది. అంటే సార్ ఎలా సింప్లీగా ఫ్రెండ్లీగానే వండుకుంటేనే మంచిగా డిసిప్లిన్ మెయింటైన్ చేయించేది. ఆ సార్ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నేను చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. సార్ యొక్క అనుభవాలు నేను ఎప్పుడు కూడా, నేను స్టాఫ్ మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా కానీ మరి ఏది అయినా కానీ సార్ను చాలా వరకు ఫాలో అవుతారు. మీరు స్టూడెంట్స్ కూడా చెప్పారు సార్ను ఫాలో అవుతామని. మరి చాలా మంచి సార్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను తొర్రూరు మండలంలో పనిచేసేటప్పుడు సారు ఎంఈఓగా వచ్చాడు. కొన్ని నాకు సర్వీస్ పరంగా ఎస్బీలో ఎంట్రీ కానీ ఉంటే కూడా సార్ దగ్గర పోతే ఏం చూడకుండా పెట్టేసింది, అంత కాన్ఫిడెన్షియల్గా. మరి మిగతా స్టాఫ్ కూడా, మరి లక్ష్మయ్య సార్ కూడా మేము వచ్చిన కొత్తలో తెలుగు చెప్పేది. రంగాచారి సార్ కూడా మరి అప్పుడు వీవీగా పనిచేస్తున్నారు సారు. ఇంకా రాములు సారు అయితే అసలు చాలా, రాములు సారు, యాకయ్య సారు, సాయిల్ సారు, ఉపేందర్ సార్, మేము అన్నదమ్ముల లెక్కనే ఉండేది. స్టాఫ్ లెక్క ఉండకపోయేది. ఎన్నడూ కూడా మేము ఒక చిన్న అభిప్రాయ భేదం కూడా రాకపోయేది. ఏదంటే అది అలా విద్యార్థులను చూస్తే మాకు అప్పుడు టీచింగ్ తప్ప వేరే ఆలోచన లేదు. మేము ఎంజాయ్ అంటేనే ఎంజాయ్ చేసేది, బాగా స్కూలే ఎంజాయ్ చేసేది. ఆ స్కూల్లో వెళ్ళిపెట్టినా కూడా ఇక్కడే ఉండేది, పోకపోయేది. ఇప్పుడు టీచర్లు ఎట్లా ఉన్నారు, ఎప్పుడు బేడైతే ట్రైన్ ఎక్కడున్నది, బస్సు ఎక్కడున్నది, అది ఎక్కడ, మేము ఏం లేదు. ప్రశాంతంగా పిల్లలందరూ వెళ్ళిపోయినాక నెమ్మదిగా పోయి బస్ స్టాండ్లో నిలబడేది. మరి ఆ విధంగా ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు మహబాద్లో లేకపోతే ఇప్పుడు ఫంక్షన్లు అయితే మన పిల్లలు గుర్తుపడతారు. అరే మా సార్ వచ్చిందని వస్తారు. కానీ వాడు నెల్లికూరు పిల్లవాడా లేకపోతే ఉప్పరపల్లి పిల్లవాడా అని నేను గుర్తుపట్టాను. సరే గుర్తుపడతాము, మన స్టూడెంట్ అనేది ఐడియా వస్తుంది, కానీ మరి వాడి పేరు గుర్తుండదు. సరే చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మళ్ళీ ఒకసారి మా స్టాఫ్ అందరినీ కలిపారు 25 సంవత్సరాల తర్వాత. మరి మీరందరూ కూడా చూస్తే మిమ్మల్ని బాయ్స్ గర్ల్స్ అనేటట్లేదు ఇప్పుడు. సరే నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి MBBS అయిపోయింది మొన్ననే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విజయవాడ సిద్ధార్థలో. చిన్న అమ్మాయి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు నజ్మా, మా వారి పేరు నజీర్. ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. మా వారు కూడా ప్రైవేట్ టీచర్. గార్లలో ఉంటున్నాం. నేను 10th క్లాస్లో జాయిన్ అయ్యాను కాబట్టి నేనేం మాట్లాడాలో నాకు అంత తెలియటున్నది. కానీ 25 సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన గురువులందరికీ ధన్యవాదాలు. వస్తే నా పేరు వచ్చేసి ఉపేందర్. నాది నిరుపేద కుటుంబం నుంచే వచ్చినాము. కాకపోతే మా వాళ్ళందరూ అభిమానంతో అందరూ పెద్దన్న అని అంటారు, కానీ అందరూ మేమంతా అన్నదమ్ములాగానే కలిసి ఉన్నాము. నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రైవేట్ సెక్టార్లో సెటిల్ అయినా, జర్నలిజం అయిపోయింది పీజీ. నెక్స్ట్ స్కాలర్గా వెళ్దామని ఆగి ఉన్నాను. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. రీసెంట్లీ నా వైఫ్ ఎక్స్పైర్ అయింది. సో ఈ మనుగడ లేని దుఃఖాల కంటే మన ముందున్న ఆనందం ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. మనుగడ లేని దుఃఖాల కంటే మన ముందున్న ఆనందమే మనకు చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. కాబట్టి నవ్వుకుంటూనే అందరితో ఉంటున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. మీరందరూ రావడం చాలా సంతోషం. ఇక మన గురువుల గురించి చెప్తే, ఇక్కడ అనిల్ చెప్పినట్టుగా ఆ నుంచి రవతి వరకు మేము ఉన్నాం. ఇక్కడ ఆ నుంచి రవతి వరకు, అక్కడి నుంచి మొదలై పెట్టుకుంటూ వద్దాం. 10 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. బ్యాక్ బెంచ్ మేము. బ్యాక్ బెంచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విఐపీలో మేము, మా క్లాస్కే విఐపీలో. కాబట్టి మా సార్ రాగానే ఫస్ట్ మమ్మల్ని చూసేది, రేయ్ ఉపేందర్ గారు ఇట్లా అందరు ఉన్నారా,
ఉపేందర్, ఇంకో ఉపేందర్, ఈశ్వర్, అనిల్, వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ. వెంకటేశ్వర్ అన్న కొంచెం ముందుకు ఉండేది, మేమంతా వెనుకగా ఉండేది. కాకపోతే మా సారు మాకు తెలిసిన సున్నితమైన భాషలో మాకు తెలిపేది. ఏమని తెలిపేదంటే, ఇట్లా నేర్చుకోవాలరా, అట్లా నేర్చుకోవాలి. నా దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఇంకా రావట్లేదు అది నాకు లెక్కలు. కాబట్టి నేను నెట్టుకుంటూ వస్తానేమో పీజీ వరకు మమ్మల్ని. అలాగే మా రామచుక్కే సార్కు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోలేడు. కానీ కోపం వస్తే కొట్టి మీద బండ పెట్టుకునేది, తొడల మీద అట్నే కొట్టి ఆ ముఖాల మీద అట్నే పడుకోబెట్టుకొని కాసేపు అయిన తర్వాత లేరా అని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకునేది. నెల్లికుదురులో స్థానికంగా ఉన్నా కానీ మమ్మల్ని పిలిచి ఎంతో ఆప్యాయతగా, ఎంతో ఆనందంతో మమ్మల్ని తీసుకొని తీర్చిదిద్దిండు రామచక్ర సార్. కొత్త లక్ష్మారెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఫస్టే నాకు ఇక్కడ భయం అవుతా ఉన్నది. ఎందుకు అంటే తెలుగు సబ్జెక్టు మేమందరం చదువుకుంటాం, నేర్చుకున్నాం. కానీ సార్ ఒక్క దెబ్బ కొడితే వారం వరకు ఆ దెబ్బ పోకపోయేది. మరి అందుకేనేమో ఇంగ్లీష్ కంటే తెలుగు ఎక్కువ అబ్బింది మాకు. ఈ దెబ్బలతోటే మాకు తెలుగు అబ్బింది, ఇంగ్లీష్ కంటే ఎక్కువ తెలుగు అబ్బింది. మా రంగాచార్య సార్ వచ్చేటప్పుడు ఏం చేసేది అంటే స్కూల్ టైం మేము చూసుకునేది. ఎందుకంటే మా సార్ టక్కేసుకొని బయలుదేరేది, మా సార్ ఇంకా మేము బుక్కులు పట్టుకొని బయలుదేరేది. మా సార్ తక్క వస్తాడు, మా సార్ ఇంకా మేము బుక్కులు పట్టుకొని వచ్చేది. ఇంగ్లీష్ మాకు రాని సబ్జెక్ట్ అంటే మా సార్ ఏమనేదంటే, ఒక పేపర్ ఇచ్చి మామూలుగా హింట్ ఇచ్చినట్టుగా చదువుకోండి రాదు అనేది. కాకపోతే అందులో 10 రాసిస్తే మా సార్ 2-3 క్వశ్చన్లు వచ్చేది. ఒక 5-6 రాకున్నా కానీ మమ్మల్ని మార్కులు రాకున్నా వచ్చినా కొట్టుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిండు మా రంగాచార్య సార్. అలాగే మా రాములు సార్ ఉన్నాడు. సార్ కూడా మాట్లాడుకుంటూ ఈ రోజు కూడా మమ్మల్ని అరే అన్నది మేము వినలే. అంటే గురువులు ప్రేమతో అరే అంటారు, బాబు అంటారు, కొడతారు. కానీ రాములు సార్ది ఏంటంటే, మీరు నేర్చుకోవాలయ్యా, మీరు నేర్చుకోకపోతే ఎట్లా, నేను రాసేస్తాను. సార్ రైటింగ్ బాగా రాసేస్తూ ఉండేది. ఆ రైటింగ్ చూసుకుంటే మేము అట్లనే కూర్చునేది సబ్జెక్టులలో. కానీ సార్ ఏమనేదంటే, నేను రాయడం మీరు చూడడం కాదురా, మీరు అందరూ రాసి చదువుకొని ప్రయోజకులు కావాలి, అప్పుడే మాకు సంతోషం. సార్ వాళ్ళ కొడుకు కూడా ప్రవీణ్ బిఎస్ఎన్ఎల్లో జనరల్ మేజర్ క్యారెట్ ఉన్నాడు. కానీ ఈరోజు అతనికి ఒక విఐపి మీటింగ్ ఉండి రాలేకపోయాడు. ఆయన కూడా ఆహ్వానించినాము. మన క్లాస్మేట్ ప్రవీణ్ సార్ వాళ్ళ కుమారుడు రాలేడని చెప్పిండు. ఇక మా తెలుగు తల్లి లక్ష్మీ మేడం గురించి చెప్పుకుందాం. లక్ష్మీ మేడం గారి గురించి మేడం అని చెప్పడం కంటే అమ్మ అని పిలవడం మాకు ఎక్కువ. ఎందుకంటే ఈ గ్రూపు పెట్టేటప్పటికి ముందు మేడం ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళింది, స్కూల్లోకి వచ్చి వెళితే ఆ రోజు ఏం జరిగిందంటే, మనకంటే జూనియర్ వాళ్ళు ఒక ఫోటో పెట్టారు ఫేస్బుక్లో. నేను చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే ఫస్ట్ ఇక్కడికి స్కూల్లోకి వచ్చినాక కూడా మేడం ఏమైనా అడిగిందంటే, ఉపేంద్ర గారికి అందరు మంచిగా ఉన్నారా అని అడిగిందంట మేడం. అంటే ఈ స్టూడెంట్స్ అంతా బాగున్నారా అంటే బాగున్నారు. నేను వెంబటే మేడంకు నెంబర్ తీసుకొని 25 ఇయర్స్ తర్వాత నేను మేడంకు ఫోన్ చేసినాను. ఫోన్ చేసి నేనేమని ఫోన్ చేసినంటే, హలో ఎవరు అన్నది. మేడం నమస్కారం అనగానే, చెప్పరా ఉపేందర్ బాగున్నావా అని అడిగింది. 25 ఇయర్స్ తర్వాత నా గొంతు విని, చెప్పరా ఎక్కడున్నారా బాగున్నావా అని అడిగింది మేడం. 25 ఇయర్స్ తర్వాత అప్పుడే నేను నెంబర్ తీసుకోవడం మేడంది. అంటే మమ్మల్ని ఆ విధంగా గుర్తుపెట్టుకొని మమ్మల్ని చదువుకుంటూ వచ్చిన మా మేడంకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏం చెప్పుకున్నా మాకు తక్కువే. అలాగే ఉపేందర్ సారు మొన్న మేము ఇన్వైట్ చేయడానికి వీరభద్ర సార్ వాళ్ళ ఇంటికి పోయినాం. సార్ వాళ్ళ ఇంటికి పోతే మేడం ఏమంటుందంటే, టీ షర్ట్ వేసుకున్నాడు సార్. టీ షర్ట్ వేసుకుంటే నువ్వు వాళ్ళతో కలిసిపోతావు, నువ్వు సెట్ వేసుకో అని చెప్తుంది మా మేడం. ఫోటో దిగకాగని చెప్పి సార్ తోటి మాతోటి సెట్ వేయించి మాతోటి దీపించండు. సార్ ఆ రోజు ఎట్లున్నాడో కమలాకర్ రెడ్డి సార్, ఉపేంద్ర సార్ ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. వాళ్ళు ఇంకా ముందు కూడా అట్లే ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇక పోతే మా కమరుజ్జమ్మ సార్ మాకు ఆ నుంచి మొదలుపెట్టినా కానీ హిందీ సబ్జెక్ట్ వచ్చిందంటే మా సార్ గుర్తుకొచ్చేది, కూర్చునేది. సార్ అటెండెన్స్ ప్లీజ్ బ్రదర్స్, ఒక 2 నిమిషాలు ప్లీజ్ అన్న. వీరభద్రం ఒక 2 minutes అన్న. మనకు సార్ అటెండెన్స్ తీసుకునేది 60 మంది ఉంటే నేను అనిల్ గారు 30 మంది ఆసన పలికేది. మా కమరుజ్జమ్మ సార్ అటెండెన్స్ తీసుకుంటే నేను మా అనిల్ గారు 30 మంది అటెండెన్స్ పలికేది. ఎందుకంటే మా సార్ కిందకుండి 1 2 3 అంటే సార్ 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 అంటే టక్క వేసుకుంటూ పోయింది. ఎందుకంటే రేపు పొద్దుగాల హిందీ క్లాస్ లేకపోతే మన ఎత్తి మీద మొత్తం పడిపోయి వచ్చేది. కొట్టేది, ఇటు గోగేలో పిడి కొట్టేది, ఇటు గోగేలో పిడి కొట్టేది. కానీ మళ్ళీ సార్ కొట్టినాక మళ్ళీ క్లాస్ అయిపోయినాక ఇంటికి మా దగ్గరికి వచ్చి ఇక్కడ రారని చెప్పి దెబ్బ తాకిందారని మమ్మల్ని ప్రేమతో మాట్లాడేది. అది మా కమరుజ్జమ్మ సార్. కానీ భౌతికంగా మా సార్ ఈరోజు మా మధ్యలో లేకపోయినా మేడం గారు వచ్చినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా మేడం గారి గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాఠశాల మాకు ఎంతో నేర్పింది. ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. ఇక్కడికి వచ్చిన గురువులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలు దిక్కులు చెరిపేరక్కైవాడు. మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకు తెలుసా? మన రవి మనకి ఫోటో స్టూడియో వీడియో అరేంజ్ చేసింది కాబట్టి మీరంతా ఒకసారి రవిని అభినందించాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ రవి మనకు ఫోటోగ్రాఫ్ అండ్ వీడియో అరేంజ్ చేసిండు తమ్ముడు. కాబట్టి తమ్ముడికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలి మనం.
ఈరోజు 99-2000 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు ఈ అపూర్వమైనటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకొని 25 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ గురువులను ఆహ్వానించడం ఎంతో సంతోషించదగ్గటువంటి విషయం. దీనికి విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే ఎంతో శ్రమకు ఓర్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుండి మీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇక నా గురించి చెప్పాలంటే నేను ఈ పాఠశాలకు 95-96 సంవత్సరంలో రావడం జరిగింది. ఆ సంవత్సరం నుండే ఎస్ఎస్సి బ్యాచ్ ప్రారంభం కావడం కూడా జరిగింది. అంటే దాదాపుగా ఈ పాఠశాలలో నేను 10 సంవత్సరాలు 2005 వరకు ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. దాదాపు 10 ఎస్ఎస్సి బ్యాచ్లు వెళ్ళడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం 97-98 బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే స్టేజ్ పైన ఇదే పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 99-2000 ఈ బ్యాచ్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో విద్యార్థులు దాదాపు ఒక 1000 మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చూడడం జరిగింది. దాదాపుగా ప్రతి బ్యాచ్లో 80 నుండి 90 మంది విద్యార్థులు ఉండడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఈ పాఠశాలలో ఎలాంటి టీచింగ్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ అందుబాటులో లేకుండా ఉండి, నేను వచ్చిన సంవత్సరమే అది ఎస్ఎస్సి బ్యాచ్ ఉండడం వల్ల నేను ఒక్కనే అప్పుడు పెద్ద తరగతులకు చెప్పేటువంటి ఉపాధ్యాయుని, అది గణితం బోధించేటువంటి ఉపాధ్యాయునిగా ఈ పాఠశాలకు నేను బలవంతంగా రావడం జరిగింది. ఎందుకంటే నేను మునగలవేడులో 12 సంవత్సరాలు గణిత సబ్జెక్టు బోధిస్తూ అక్కడే ఉన్నాను. అయితే ఇక్కడ ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అప్పుడు జెడ్పీటీసీ గారు యాదగిరెడ్డి గారు, తర్వాత ఈ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా నన్ను సెలవు పెట్టించి 2 నెలలు దాదాపుగా నేను శాలరీ కోల్పోయి ఈ పాఠశాలకు బలవంతంగా రాజకీయ ప్రెషర్ తోటి ఇక్కడికి తీసుకొచ్చి మీరుంటేనే ఈ పాఠశాల కొంచెం సక్రమంగా జరుగుతుందన్న ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే నాకున్నటువంటి సబ్జెక్ట్ను విద్యార్థులకు నేను నేర్చుకున్నటువంటి విద్యను అందించడం జరిగింది. కానీ ఇందులో నా గొప్పతనం అనేది ఏం లేదు. నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి మనం పంచినప్పుడే ఆ ఉపాధ్యాయునికి ఎంతో తృప్తిగా ఉంటుంది. అలాంటి పనినే ఇక్కడ నేను చేస్తూ ప్రతి బ్యాచ్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే జ్ఞాపకం ఉంటారు. ఎందుకంటే మంచిగా చదివేటువంటి విద్యార్థులను మాత్రమే ఏ గురువు అయినా కూడా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి విద్యార్థులే ముందు వరుసలో కూర్చుంటారు. అయితే కొంచెం సరే, మనకు సబ్జెక్టు మీద చెప్పగానే అర్థం కాని అటువంటి విద్యార్థులు బ్యాక్ సైడ్లో కూర్చునేవారు. ఉపేందర్ లాంటి విద్యార్థులు అట్లా చాలామంది కూడా ఉన్నారు. సరే, అయితే మనం బోధించేటప్పుడు విద్యార్థులను ఏదైనా నేను ప్రశ్న వేసినా కూడా ముందు లైన్లో ఉన్నటువంటి విద్యార్థులను అడగకపోయేది, వెనుక లైన్లో ఉన్నటువంటి విద్యార్థులనే అడిగేది. ఎందుకంటే వాళ్లకు సరి అయినటువంటి అవగాహన ఉండదు కాబట్టి సబ్జెక్టు మీద అంత కాన్సన్ట్రేషన్ చేయరు. వాళ్ళు ముందున్నటువంటి విద్యార్థులే శ్రద్ధగా వింటారు. కాబట్టి వాళ్ళను అడిగి
సరే రాకున్నా కూడా బోర్డు దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఒకటో రెండో కానీ అది బోర్డు మీద చెప్పించేవాడిని. అట్లా నేను ప్రతి విద్యార్థిని కూడా ఆ రకంగానే బోధన చేసుకుంటూ విద్యార్థుల యొక్క అభివృద్ధికి నేను కృషి చేశాను. సరే నేను ఉన్న 10 సంవత్సరాలు కూడా చాలా కష్టంతో ఇక్కడ పనిచేయడం జరిగింది. అయినా కూడా సరే విద్యార్థులను ఒక మంచి సక్రమైన మార్గంలో నేను నిలిపినానని ఆశిస్తూ ఆ విద్యార్థులందరినీ కూడా ఇదే ప్రకారంగా ముందు వారి యొక్క శేష జీవితము మంచిగా అనుభవించాలని వాళ్ళందరినీ దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఇలాంటి పరిస్థితి అయితే మొన్న నాకు మెసేజ్ వస్తుంది ఒకటి, నేను పని మీద ఉన్నా, మెసేజ్ వస్తాను. ఆఖరికి ఆ మెసేజ్ ఏం పెట్టిందంటే, సార్ మీతో ఒకసారి మాట్లాడాలంటే ఏంది మెసేజ్ వస్తాను చూశారు. నేను మళ్ళీ ఫోన్ కొట్టినా, సార్ ఇక్కడ నేను ఉపేందరు గుర్తుందని నాకు గుర్తులేదురా బాబా అని. చూశారు వాట్సాప్ చూడండి సార్, ఫోటో పెట్టినాను. వాట్సాప్ చూసే వరకు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉందని. ఆ బ్రెయిన్ నాది ట్యూబ్లైట్ లాగా కొట్టుకొని ఒక్కసారి వెలిగింది. ఏంది ఇది నాకు ఉపేందరు ఫలాని గుర్తుపట్టిన మీ టూమ్ గుర్తున్నది నాకు. సార్ ఇట్లా వాట్సాప్ పెడితే ఫలానాడు ఇట్లా ఉంది సార్, కమలాకర్ రెడ్డి సార్ గారి నెంబర్ ఇవ్వండి అంటే వాట్సాప్ పెట్టారు. అయితే మీరు ఫిజికల్గా చేంజ్ అవుతాం కాబట్టి మీరు గుర్తుపట్టలేదు, మీరు మమ్మల్ని గుర్తుపడతారు. కాబట్టి ఎక్కడ కలిసినా సార్ అని మీరు పరిచయం చేసుకుంటే మాకు మహా ఆనందం. అలాగే ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఫస్ట్ మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో, తర్వాత ఏమన్నాడు అతిథిపో. అంటే మీరు పైకి పోయినప్పుడు ఫస్ట్ మీ అమ్మ, తర్వాత మీ నాన్న, తర్వాత సంతోషపడేది మేమే. మా శిష్యుడు అక్కడ ఉన్నాడంటే చాలా సంతోషం మాకు. ఒకసారి నేను పోలీస్ స్టేషన్ పోయినా, నేను పని ఉండే పోలీస్ స్టేషన్ పోతే పరిస్థితి ఎట్లుంటుందో మీకు తెలుసు. అదే సార్ నేను కూర్చో బీచ్ మీద కూర్చున్నాం. లోపల నుంచి కానిస్టేబుల్ ఇచ్చాడు, వచ్చి సార్ ఇట్లా మీ శిష్యుని నేను అన్నాడు. నేను గుర్తుపట్టలేదా బాబు, పలానా పేరు చెప్పాడు. ఏం కావాలి సార్ అంటే పలానా పని చేసిపోతాం సార్, మీరు రేపు రాని అన్నాడు. ఇది మాకు ఉపాధ్యాయులుగా ప్రత్యేకంగా మాకున్నటువంటి ఒక అవకాశం. మేము ఏమో కోరం, ఒక సంతోషం. మా పిల్లవాడు అంత పోయిందంటే సంతోషం. మీరు మంచిగా బతకాలి. అది ఏ వృత్తి కానీ, ఉద్యోగానికి సంబంధించిన కానీ, రాజకీయంగా సంబంధించిన కానీ, ఏదన్నా కానీ వాడు మా శిష్యుడు అని చెప్పుకుంటాం. మీరు మమ్మల్ని చెప్తారో చెప్పరా? ఇప్పుడు చిన్నగా ఉన్న మా గురువు అంటారేమో కానీ అక్కడికి పోయినప్పుడు మర్చిపోతే మేము చేసేదేమో కానీ మా శిష్యుడిని మాత్రం మేము చెప్పుకుంటాం. ఇట్లా ఈ రకంగా జరుపుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, సార్ ఇంకా మీ అందరినీ కొట్టినాం అదే చేసిన అన్నారు కదా. విద్య 2 రకాలు. ఒకటి మార్జాల కిషోర విద్య అని. మార్జాల కిషోర విద్య అంటే తెలుసా మీకు? మార్జాలం అంటే పెళ్ళి. ఇంకోటి మర్కట కిషోర విద్య ఉంటుంది అంటే తెలుసా? మర్కటం అంటే కోతి. ఈ రెండింటిని కూడా వాటి పిల్లలకు విద్య నేర్పుతాయి. కానీ డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ అంటే, పిల్లి తన కూనలకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 7 ఇస్తుంది. ఎందుకంటే దాని యొక్క నైపుణ్యాలని తెలుసుకోవాలి. అది పూర్వం బతకడానికి ఏం చేయాలి? అప్పుడు అందరూ కూడా కొంచెం ఇబ్బందులే ఉండే. ముఖ్యంగా ఇది క్లాసులో చెప్పేప్పుడు జాగ్రత్తగా వినకపోవడం. పేపర్ దిద్దేప్పుడు ఎగ్జామ్ పేపర్స్ అయితే కదా, అప్పుడు వచ్చినప్పుడు స్థానానికి 100 రావాలి. వేస్తారా అయ్యారా? ఏం రా మన పేపర్ రాయకుండా ఎట్లా వేస్తారా? మన ఇబ్బంది కాదరా అంటే, నేను రేపు ఏదోకి వస్తే ఇప్పుడైతే వేయండి. సరే ఏదో ప్రకారంగా వస్తారు, మనం దిద్దో అదో ఏదో చేసి మనం పాస్ చేసేది. సెకండ్ సార్ చదవాలి కదా మరి. సెకండ్ సార్ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన సార్, ఇది చేయలేదురా, ఇంకా చేయలేదు సార్. క్వశ్చన్ పేపర్ చేసినాక కొంచెం మీరు చూపెట్టండి సార్. అదే సరే ఏ విధంగా అయితే మనకు పిల్లవాళ్ళకి ఏం కావాలంటే, ఎగ్జామ్ పేపరు సీక్రెట్గా తయారు చేస్తుంది కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకెట్లా వచ్చిందంటే, ఎగ్జామ్ పేపర్ను తయారు చేసినాక ఆ ఎగ్జామ్ పేపర్ను పిల్లవాళ్ళకు చూపెడుతున్నారు. పిల్లవాళ్ళకు చూపెడితే ఆ పిల్లవాడు దాన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా రాయలేకపోతారు ఈ రోజుల్లో. అప్పుడు నేను ఏం చేసేది, ఆ క్వశ్చన్ పేపర్ని మీకు లీక్ చేసేది కొంచెం.
ఏ పద్యం ఇస్తున్నా, ఏ స్టేజ్ ఇస్తున్నా, ఏ గ్రామర్ ఇస్తున్నా, యాక్టివ్ వేసా, ప్యాసివ్ వేసా, డైరెక్టా, ఇండైరెక్టా, సంథింగ్ అనుకోండి ఇచ్చేది. ఇవన్నీ ఇప్పుడు యాక్టివేస్ ప్యాసివేస్ అని చెప్తే మీకు ఇచ్చినటువంటి ఆ కాపీలు రాసినవి కూడా ఇష్టం రాయకపోయింది, పేపర్లు ఇచ్చినవి చెప్పాలి వీరికి. అది అంటే ఆ పేపర్లు ఇచ్చినవి చెప్పినా దాన్ని ఏం చేసేవాడు ఇంత ఆన్సర్ రాసుకొని వచ్చేది. ఈ పిల్లవాళ్ళకి ఎట్లా చేయాలంటే కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. టీచర్స్ ఎవరైనా క్లాసులో కానీ ఎక్కడ కోపడి కొట్టినా టీచర్ల మీదకి పోటీకి పోడకండి. కోపడ ఏం మా అబ్బాయిని కొట్టి మా అమ్మాయిని ఇట్లా పోకండి. ఎందుకంటే టీచర్ ఎందుకు కొడతాడు, ఏదో తప్పు పని చేస్తేనే హోంవర్క్ చేయకుండా ఏదో చదవకుంటే కొడతాడు. ఆ ఉద్దేశంతో పోయి మెల్లగా సార్ కొంచెం మెల్లగా సార్ అని చెప్పాలి. ఆ విధంగా చెప్పండి. అంతేగాని ఆవేశంతో టీచర్లను కానీ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి. కానీ పిల్లవాళ్ళని మాత్రం క్రమశిక్షణతో విద్యను నేర్పించండి, కాన్సన్ట్రేషన్ పెట్టి విద్య నేర్పించండి. పిల్లవాళ్ళు భవిష్యత్తులో మంచిగా పైకి వస్తారు. ఇది నా సందేశం. ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఫీజు కట్టడం జరిగింది. ఆ 8th, 9th, 10th కూడా కొనసాగడం జరిగింది. నేను ఇక్కడ 1991 నుంచి 2000 వరకు సుమారుగా 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేయటం జరిగింది. ఈ 10 సంవత్సరాల పీరియడ్ ఈ నెలకూరుతోటి నాకున్నటువంటి కొన్ని మధుర స్మృతులను ఒక 2 ముచ్చర్లలో మాట్లాడతా. ఆ గౌట్ హై స్కూల్లో నేను 10th దాకా చదివాను. నా బాల్యం ఇక్కడనే గడిచింది ఆ గౌట్ హై స్కూల్లో. తర్వాత ఈ స్కూల్లో 10 years పనిచేశాను నేను. అయితే ఇక్కడ ఇవన్నీ నాకు చాలా మధుర స్మృతులుగా మిగిలినాయి. అంటే ఈ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నేను నాకు చదువు నేర్పిన నా గురువుల మధ్య మళ్ళీ నేను కలిసి పనిచేసిన ఇక్కడ. తర్వాత నేను చదువుకున్నప్పుడు గంట కొట్టిన జానిమియా, మళ్ళీ నేను ఇక్కడ టీచర్గా వచ్చినప్పుడు అదే జానిమియా అటెండర్గా ఉన్నాడు. అయితే ఈ జానిమియా అందరికీ విద్యేసి నమస్కారం పెట్టేది. నేను మాత్రం నాకు నమస్కారం పెట్టకు, నువ్వు కూడా నాకు గురువుతోటే సమానం. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నావు, చాలా పెద్ద మనిషి నువ్వు అని ఎప్పుడు కూడా ఆయన నేను విజయని అడిపోయింది. అట్లా ఆయన కూడా నాకు ఒక గురువు లెక్కనే భావించేది. ఆ తర్వాత 1991లో ఈ స్కూల్కి వచ్చినప్పుడు అందరూ పెద్ద హేమాహేమీలు, ఆధార నాకంటే సర్వీసులో పెద్దవాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీసులో పెద్దవాళ్ళు, నేను చాలా చిన్న ఏజ్ ఫ్రెష్ సర్వీస్. అందరికీ నేను మీలో ఒక్కొక్క శిష్యంలాగానే ఉండి అన్ని నేర్చుకున్న వాళ్ళ నుంచి, మంచి చెడు బోధనలన్నీ. అప్పుడు రామారావు సారు హెడ్ మాస్టర్గా ఉండే, ఎన్సోజే సారు, ఇక రాజేష్ సారు, వీళ్ళంతా కమరుజాం సారు, వీళ్ళంతా చాలా సీనియర్ మోస్ట్. వాళ్ళందరి మధ్య నేను ఒక విద్యార్థి లెక్కనే ఎట్లా ఒక సర్వీసులో ఎట్లా కొనసాగాలి, ఏ రకంగా మనం మొత్తం దాన్ని మేల్కోలు నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. అయితే ఇక్కడ వీరభద్రాచార్య సార్ చెప్పినట్లుగా హై స్కూల్ ఎప్పుడైతే వచ్చిందో అంటే క్లాసులు 8th, 9th, 10th వచ్చినప్పుడు వాస్తవంగా స్కూల్ అసిస్టెంట్లు లేకపోయినా మేమే అందరం గ్రాడ్యుయేషన్లో ఉన్నాము దాదాపు. ఇక అందరం మంచి సబ్జెక్టులో, ఒకరు సైన్స్, ఒకరు మ్యాథ్స్, సార్ అంటే మ్యాథ్స్, ఒకరు సైన్స్, ఒకరు సోషల్, ఒకరు హిందీ, ఒకరు ఇంగ్లీషు, అలా పంచుకొని చాలా ఒక 3-4 బ్యాచ్లు ఎలా తీసాం మేము. ఆ తర్వాత ఇక స్కూల్ అసిస్టెంట్ రావడం జరిగింది. అయితే ఇది మా ఇంట్రడక్షన్. ఒక చిన్న విషయము గురువుల గురించి మీకు చెప్తా. ఒకసారి చాలా స్టార్టింగ్కి వెళ్దాం మనం. ఒక్కసారి చాలా స్టార్టింగ్కి వెళ్తే గురువు ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలవుతుంది మనకు మీ జీవితంలో కానీ మా జీవితంలో కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, మనము భయపడుకుంటా బెల్లెకొచ్చి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలప్పుడు భయపడుకుంటా బెల్లెకొచ్చి కూర్చున్నప్పుడు పలక బట్టరాని కాయ నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రస్థానం. పలక బట్టరాదు, పలక పట్టిస్తే తిరగల మరగలు పెడతారు, ఎటు దిద్దాలనో తెలియదు. ఇంకా చెప్పాలంటే ఒకరికి పెట్టిస్తే వేరే పలక మీద ఇంకొకటి దిద్దుతాడు. ఇట్లా అసలు పలక బట్టరాని స్థితి కాడి నుంచి, దిబ్బరాని స్థితి కాడి నుంచి
ఆలరాని స్థితి కాడి నుంచి అప్పుడు వాళ్ళు ఆ స్థితులను అన్నింటినీ సరిచేసుడు అంటే ఒక కన్నతల్లి ఒక బాబును ఒక పాపను ఎలా సవరించి దారిలో పెడుతుందో పోషిస్తుందో పెద్ద చేస్తుందో అక్కడి నుంచి అటువంటి స్థాయి నుంచి ఇవాళ మీరు ఒక పీజీలు కావచ్చు పిహెచ్డీలు కావచ్చు మంచి మంచి స్థాయిలో ఉండొచ్చు. ఈ క్రమం మొత్తానికి ప్రతి దశలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పాత్ర కృషి అమోఘంగా ఉంటేనే ఇవాళ మీరు ఒక పెద్ద స్థాయికి రాగలిగారు. అంటే గురువు అనేవారి పాత్ర అది ఏ దశలో ఉండని, ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరి యొక్క పాత్ర అందరి యొక్క ముద్రలు మీ మీద ఉన్నాయి. అదొకటి కాగా ఇందులో అన్నిటికంటే ఎక్కువ ముద్రలు పడేది అంటే బాల్య దశలో, అది 10th వరకు 1 to 10th వరకు ఉన్నటువంటి దశ బాల్య దశ అనుకుంటే అక్కడ పడ్డటువంటి ముద్రలు ఏవైతున్నాయో అవి మధుర సుహృతులుగా మిగిలిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఉపేంద్రం అప్పుడు చెప్పాలి అంటే ఆటలలో కానీ ఇటువంటి అల్లరి వేషాలలో కానీ అందరినీ కలుపుకునే వాటిలలో కానీ అన్నిట్లల్లో కొట్టే విషయాలలో కానీ అన్నిట్లలో ఇట్లనే ఉండేది, హుషారుగానే ఉండేది, నెంబర్ 1గానే ఉండేది. ఇప్పుడు మీతో అన్న అని పిలిపించుకుంటాను. నేను అప్పుడు బయాలజికల్ సైన్స్ చెప్పేది, స్కూల్ రాకముందు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చెప్పిన, తర్వాత సాయిల్ సార్ ఉపేంద్ర సార్ అట్లా వచ్చినప్పుడు బయాలజికల్ సైన్స్ చెప్పిన. నేను ఒక సబ్జెక్టు చెప్పిన తర్వాత ఇవాళ చెప్పిన అంటే తెల్లారి తప్పనిసరి క్వశ్చన్లు అడిగి రెస్పాన్స్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు క్వశ్చన్లు అడిగేటప్పుడు చాలామంది వెనక బీజీలో పెంచుకున్న వాళ్ళు, వెనక బీజీ కంటే కొద్దిగా ముందున్న వాళ్ళు అని సార్ మమ్మల్ని మాత్రం అడగకండి సార్ అని ఈ పక్కల్లో కనపడకుండా ఎదురుట్లలో కనపడకుండా ముందులో కనపడకుండా నాకు ఎన్నో సిగ్నల్స్ కూడా ఇచ్చేది. అటువంటి సిగ్నల్స్ ఇచ్చిందంటే నెంబర్ 1 ఉపయోగం. ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇవి అన్ని బాల్యస్ఫూర్తులు. అయితే ఇట్లా జరిగిపోయి చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లలను మంచి అంటే మీరు ఒక స్థాయికి వెళ్ళారు. కొంతమంది వ్యాపారాలు చేస్తుండొచ్చు, జాబులు చేస్తుండొచ్చు, రకరకాల వృత్తి వ్యాపారాలలో ఉండొచ్చు. ఏ వృత్తి వ్యాపారాలలో ఉన్నా అది తక్కువేం కాదు. దాంట్లో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకొని దాంట్లో కింద నెంబర్ 1గా కొనసాగండి. మన పిల్లలను మంచి ప్రయోజనకులుగా తీర్చిదిద్దండి. తర్వాత ఎంతో కొంత సేవాభావాన్ని కలిగి ఉండండి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మాత్రం ఉండండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. తర్వాత వృద్ధ దశలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను మాత్రం మంచిగా చూసుకోండి. ఈ సందర్భంగా ఇదే నేను నా నుంచి మీకు ఇచ్చేటువంటి ఒక సందేశంగా భావించుకోండి. ఈ పాఠశాలలో 8వ తరగతి వరకు ఉండి 97లో నేను ట్రాన్స్ఫర్ అయినా. అప్పటి వరకు నేను మ్యాథ్స్ చెప్పేది. ఈ మ్యాథ్స్ చెప్పుట్లో పిల్లలు కొంచెం వెనకంజ ఉండేది బాగా. అయినా వాళ్ళను వీలైనంత వరకు దారిలో పెట్టాలని ప్రయత్నం చేసేది, బాగా దెబ్బలు కొట్టి. దయచేసి అట్లా మీరు ఎవరైనా దెబ్బలు కొట్టాలంటే నన్ను అన్యదా భావించొద్దు. ఎందుకంటే మీ శ్రేయస్సు కోరి చేయటం జరిగింది ఉపాధ్యాయుడు చేసే పని తప్ప మీ మీద కక్షతుడు కానీ. మరి అందులో ప్రధానంగా ఉపేంద్రే ముఖ్యం. అందులో ప్రధానంగా ఉపేంద్రే బాగా చేసేది. నా క్లాస్ వచ్చే వరకు తప్పించి ఈ యాదగిరి హోటళ్లను లేకపోతే వెటర్నరీ మన బ్యాగ్ బంగ్లాలను ఉండేది. ఇలా వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఉండేది ఆడ. ఆడికి పోయి చేయలేదు. వాళ్ళని పోయి తీసుకురాకుండా అంటే 2 పిల్లలు చూడలేదు. అట్లా పెట్టి తెప్పించిన రోజులు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. మీకు పిల్లలు అయ్యారు. మీ పిల్లలు కూడా దాదాపుగా ఉద్యోగస్తులు కావచ్చు, మరి వేరే వేరే వృత్తులలో ఉండొచ్చు. మీరు కూడా అన్ని రంగాలలో అంటే వృత్తిరీత్యా వేరే వేరే వృత్తులు అవలంబించిన ఉద్యోగరీత్యా ఉద్యోగాలు చేయవచ్చు. అన్నీ ఇప్పటి వరకైతే సరే, మాకు సంతోషం.
మా పిల్లలు మాతో విద్య నేర్చుకున్న పిల్లలు ఈరోజు ఉద్యోగాలలో ఉన్నారంటే చాలా సంతోషం. ఇప్పటికీ నా శిష్యులు దాదాపుగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ 7వ తరగతి వరకు నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వెటర్నరీ హాస్పిటల్ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు నాకు తెలిసిన వాళ్ళు, నా కింద చదువు నేర్చుకున్న వాళ్ళే. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే తన పిల్లలు అభివృద్ధికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప వాళ్ళ మీద ద్వేషం ఉండదు. కాబట్టి నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈ విధంగా వృత్తి విద్యలలో అన్ని రకాలుగా డెవలప్ అయినట్టు మాకు అదే సంతోషము. ఇప్పటికైనా మీరు, మీ పిల్లలు, మీరు ఆయురారోగ్యంగా ఉంటూ మీ పిల్లలను తీర్చిదిద్ది మీ తల్లిదండ్రులను చక్కగా చూసుకోమని ఈ వయసు లోపల మిమ్మల్ని కోరేది అదొకటే. మేము మా వయసులో ఉన్న మాకన్నా ఇంకో వయసు మీరు ఉన్న మీ తల్లిదండ్రులను మంచిగా శ్రద్ధతో చూడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ సమావేశానికి వేదికకు మీరే కాకుండా అప్పటి గురువులను కూడా జ్ఞాపకం ఉంచుకొని ఎంతో ఆదరంతో గౌరవంతో ఆహ్వానించి ఈ విధంగా పూలమాలలు వేసి చార్వాలు కప్పి గౌరవించడం మాకెంతో అదృష్టంగా ఉంది. ఇలాంటి అవకాశం ఏ ఉద్యోగానికి దొరకదు. కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీతో పాటు నాకు కూడా ఆనందాన్ని కలిగింపజేసినందుకు ఈ కమిటీ కార్యవర్గానికి, ఈ కమిటీ మెంబర్లకు మరియు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినటువంటి పూర్వ విద్యార్థులకు కూడా ఈ సభాపూర్వక కృతజ్ఞతలు తెలియ. ఇక నా విషయానికి వస్తే నాది 1966 హెచ్ఎస్సి బ్యాచ్. అప్పుడు హెచ్ఎస్సి అనేవారు, ఇప్పుడు ఎస్ఎస్సి అంటున్నారు. అప్పుడు ఇచ్చిన సర్టిఫికేటును హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అనేది, ఇప్పుడు ఇచ్చే సర్టిఫికేటును సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటున్నారు. అయితే అప్పుడు హెచ్ఎస్సి తర్వాత 2 సంవత్సరాలు పియూసి ఇంగ్లీషు విద్య, ఇంగ్లీష్లో ఉండే, తెలుగులో లేదు. ఆ తర్వాత డిగ్రీలు, ఆ డిగ్రీలు ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. అయితే ఆ పియూసీ చదవాలంటే మాకు ఆర్థిక స్తోమత లేదు ఆ రోజుల్లో. ఈ ఇంగ్లీష్ ఎవరు చదువుతారో, మనకు బాగా ఖర్చు పెట్టి అది వస్తుందో పోతుందో ఎందుకని చెప్పి వరంగల్ ఆకారపు నరసింహారావు తోట్ల ఒక తెలుగు కాలేజ్ ఉన్నది, అందులో పోతే ఉద్యోగం దొరుకుతుంది 1 సంవత్సరాలలో అని ఎవరు మిత్రుడు చెప్తే అక్కడికి పోయినాం. అక్కడ తెలుగు లాంగ్వేజ్ కాలేజ్ ఉంది. ఎంట్రన్స్ డిఓఎల్, బిఓఎల్, ఎంఓఎల్ అన్నీ తెలుగే క్లాసులు జరిగే కాలేజ్ ఉంది. పోయి అక్కడ జాయిన్ అయినాం. 2 సంవత్సరాలు డిఓఎల్ చేసాం, 2 సంవత్సరాలు బిఓఎల్ చేసినాం. ఆ తర్వాత 1971 నవంబర్ 25న మాకు ఉద్యోగం దొరికింది. ఫస్ట్ నర్సంపేట వేసారు. తాలూకాలో అప్పుడు పెద్ద హై స్కూల్, అప్పుడు తాలూకాలు ఉండే, తాలూకాకు 1, 2 మాత్రమే స్కూల్ ఉండేది. ఆ స్కూల్కి పోతే ఉన్నది ABCDEF 10th క్లాస్. కొత్తగా డివైఎల్ మీద పాయింట్ అయ్యి అక్కడికి పోయినా. ఆ పెద్ద సార్ ఏం ఇచ్చాడు, 10th 4 క్లాసులు ఇచ్చి పరిచయం. సార్ కొత్తగా వచ్చిన సార్, చెప్పగలుగుతున్నా సార్ అని అంటే, లక్ష్మయ్య సార్ భయపడం, ఇప్పుడు దర్శకుంటాం, మేము ఉన్నాం కదా, ఇట్లా కొంచెమైనా పూత ఘనంగా ఉంటుంది అని ఒక సామెత చెప్పి నాకు ధైర్యం చెప్పి ఆ 4 క్లాసులు ఇచ్చింది. అప్పటి నుంచి 10th క్లాసులే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 10th క్లాసులే. చిన్న క్లాసులు ఎప్పుడు చెప్పదు. నాదంతా జెడ్పీ పాయింట్, ఎక్కడ చూసినా జెడ్పీ హై స్కూలే. ఆ రోజుల్లో హై స్కూల్లో సీనియర్ పండిట్ ఉండకపోయేస్తారు, ఇక జూనియర్లే. అయితే మరి ఏ స్కూల్లో చూసినా, పెద్ద స్కూల్ అయినా చిన్న స్కూల్ అయినా సీనియర్లు తక్కువ. సీనియర్ స్కూల్ లేవు కాబట్టి
నాకు ఏ స్కూల్కి పోయినా హయ్యర్ క్లాసులు చెప్పడం తప్పదు. ఇక చిన్న అట్లా పాడుకుంటా ప్రాకుంటా లైన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా చెప్పగా వచ్చిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కొమరవెల్లి దేవుని దగ్గర సిద్దిపేట దగ్గర చేర్యాలేసాను. అక్కడ 4 నెలలే ఉన్న నర్సంపేటలో. అక్కడికి క్యాండిడేట్ ట్రైనింగ్ పోయింది. ఆ ట్రైనింగ్ క్యాండిడేట్ వస్తే నన్ను రిలీవ్ చేసి చేర్యాల కడిసినారు. అక్కడికి పోతే ఉన్నది ఉర్దూ మీడియం అటాచ్, 33 మంది స్టాఫ్, 6 చెప్పరాసు. అక్కడ 10th చెప్తారు. ఇక అట్నే చెప్పలేదు. బయలు ఇంతవరకు వచ్చింది. ఇక నాకు ఇక్కడ నెలకొండలో ఒక మంచి పేరు తెచ్చారా అందరూ. చదువుకున్న వాళ్ళు కొడతాడు. ఎప్పుడు కొట్టలేదు సార్. మనం కొట్టలో మీరు తప్పు చూస్తారా కొట్టేది మమ్మల్ని? ఒక్కటే 4 లైన్లు బాగా చదవండి, ఇక్కడ 10 సార్లు రాయండి, చూసుకోండి. ఎక్కడైనా తప్పులు పోయినా ఒక్కొక్క అక్షరం బట్టి చూడండి. తప్పులు పోతే మీకు టెన్షన్. తెల్లారి క్లాస్కి వచ్చి ఇక 70-80 కాపీలు టైం ఒక్క 7-8 కాపీలు చూసి మిగతా చూసి చదివి చూసి తప్పు పోయినాను. వాళ్ళే ఎవరురా చూసి రాసిన వాసుకు రాసినవరా? చూసి రాసిన సార్. మరి ఇక్కడ ఏమున్నదిరా? తాతయ్య వాడు ఉన్నది కరెక్టే, ఉన్నది తాతయ్య. మరి ఇక్కడ ఏమున్నాయిరా? తాతయ్య అయితే తాతయ్య అంటే రా అంటే వాడు తప్పయ్య. మరి పుస్తకంలో ఏమున్నదిరా? దీర్ఘం ఉన్నది సార్. మరి అప్పుడు నీ కళ్ళు అవ్వలే, ఇవే కళ్ళు కాదురా అప్పుడు చూసి వేరే కళ్ళు పెట్టుకుని వచ్చినవా? నువ్వు వ్యాపారం చేస్తున్నారు 4 లైన్లు. ఎన్ని లైన్లు రాసుకొచ్చినవరా? డబ్బులు కూడా 8 లైన్లు. ఈ దీనికి 6-7 తప్పులు పోతాయిరా అని 33 సంవత్సరాల 3 నెలలు పనిచేసిన ఒక్కనాడు కూడా కర్ర పట్టుకోండి. మీ చెయ్యి కదా సార్. ఒక్కనాడు కూడా కుర్చీ మీద కూర్చొని పాఠం చెప్పలేదు, నిలబడి చెప్పేది. ఎందుకంటే మనం నిలబడితే గమనించవచ్చు. ఒకటి పుస్తకం పెట్టుకొని అని సైకిల్ చేసుకునేది, నవ్వుకునేది, ముచ్చట్లు పెట్టేది. వాడిని గమనించి లేపి ప్రశ్న వేసేది. ఇప్పుడు ఏం చెప్పిండ్రా? నేను అక్కడికి పోయి ఏం చెప్తాను పెట్టుకుని చెప్తాను. అక్కడ పెట్టినా కానీ అట్లా నిజంగా ఇక నా పేరు లక్ష్మయ్య. మా సొంత ఊరు తొర్రూరు. నాకు ఒక కొడుకు, 2 బిడ్డలు, ఒక భార్య. నా బిడ్డలు ఇట్లా అన్నులు టీచర్లే, కానీ నా కొడుకే సెట్ కాలేదు. నేను దర్శనానికి అయిపోతాడు, అది చూసుకుంటాడు. ఒక్కటి ఏం దాని నేనే అట్లా ఉన్నది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. మేము చెప్తే మీరు ఎట్లయితే విన్నారు, సోదరులు కూడా చెప్పారు. ఆ విధంగా మీ పిల్లలను కూడా సరిదిద్దుకుంటూ మీలాగానే దానికి వచ్చి మంచిగా ఉత్తమ స్థితిలో బతికేటటువంటి విధానంగా మీరు వాళ్ళని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు రవి గారికి నమస్కారములు. వేదికపై హాజరైనటువంటి నా తోటి ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క దాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మరి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని, ఇది చాలా పెద్ద కష్టమైన పని. అయినా కూడా 25 సంవత్సరాల వరకు కూడా మమ్మల్ని గుర్తుంచుకొని గురుభక్తితో
మమ్మల్ని సన్మానించడం అంటే అది మాకు చాలా గ్రేట్, మాకు సంతోషం. ఇలాంటి అరుదైనటువంటి సమావేశాలు కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురువులు అంటున్నాం. మీరు అందరూ కూడా మొదటి గురువు ఎవరు అనేది మీరు మాకు సమాధానం చెప్పాలి. మీకు మొదటి గురువు ఎవరు? కరెక్ట్, తల్లిదండ్రులు మొదటి గురువు. 5 సంవత్సరాల దాకా వాళ్ళు పెంచి పెద్ద చేసి మూతిగడికి ఎంతో సేవ చేసి 5 సంవత్సరాల తీసుకొచ్చి మాకు చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాలు అన్నీ మాటలు నేర్పటం, నడవటం, మాటలు నేర్పటం, అన్ని విషయాలు కూడా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకొని మాకు చెప్పి, అయ్యా మా కొడుకులు మీరు ఏం చేస్తారో మీ చేతులు పెడుతున్నారో దండం పెడతాం. అది మా బాధ్యత. ఏంటంటే పిల్లలను బాగు చేయడం మా బాధ్యత. ప్రభుత్వం మాకు సొమ్మిస్తుంది, జీతాలు ఇస్తున్నారు. ఇంత కాదు, వాళ్ళని గొప్పవాళ్ళు చేయండి, మీకు గొప్ప చెప్తున్నాము అని ప్రభుత్వం మా మీద పెట్టడం బాధ్యత. తల్లిదండ్రులు కూడా మా మీద బాధ్యత పెట్టినప్పుడు ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడం మా ఇది. మేము ఒకటే అనుకుంటున్నాం, మా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా విజ్ఞానవంతులు కావాలి, గొప్పవాళ్ళు కావాలి, గొప్ప నాయకులు కావాలి, పండితులు కావాలి అని కోరుకుంటాం. ఓసారి కొడతాం పిల్లలను, కోపంతో కాదు, మంచి దారికి రావాలని కొడుతున్నాం తప్ప మీ మీద ఎలాంటి కోపంతో కొడతామని దగ్గర తీస్తాం. ఎందుకు అనేది మీరు బాగుపడేవారు. మమ్మల్ని కూడా కొట్టినారు, మేము కూడా కోదాన్ని ఎక్కినాను. 2వ తరగతి చదువుతాము, కింద కంప పెట్టి కోదాన్ని ఎక్కించు 4 సార్లు. ఇప్పటికి ఆపుకోవచ్చుకున్నాను. మరి మేము ఆ విధంగానే ఉపాధ్యాయుని ఒక 33 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ జరిగింది. మరి మిమ్మల్ని చేస్తున్నాం అంటే మీరు బాగుపడండి. మాకేంటంటే మీరు గొప్ప వాళ్ళైతే మీరు ఎల్లకాలం తెలుసుకుంటారు. మాకు పిల్లలు ఏం చేస్తున్నారు, గొప్ప వాళ్ళు అయ్యేదా కాలేదా, ఎట్లా ఉండదు ఇప్పటికి కూడా అనుకుంటూనే ఉంటాం. ఇలా మీరు అందరూ కనబడతారంటే మీరు ఒక గొప్ప వాళ్ళు లేదు, పెళ్ళిళ్ళు లేని, పిల్లలంతా లేని, పిల్లలు లేదు, ఒక స్థితిగా మీకు మంచిగా బతుకుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు అంటే మాకు అదే సంతోషం. నేను కూడా ఈ స్కూల్లో విశేషం ఏంటంటే, ఈ స్కూల్ నేను నడి ఊళ్ళే ఉండేది. అది 7th వరకు ఉండేది. 5వ తరగతి నుంచి 7th వరకు నడి ఊళ్ళే చదువుకున్నాను. తర్వాత మహబూబాబాద్ చదువుకున్నాం. టీచర్ ట్రైనింగ్ అయినాం. టీచర్ ట్రైనింగ్గా మళ్ళీ 92వ సంవత్సరం నుంచి 95 సంవత్సరం వరకు ఇదే స్కూల్లో, ఆ స్కూల్కి వచ్చి ఇదే స్కూల్లో చదువుకుని ఇదే స్కూల్లో మా టీచర్ 6 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేసిన. ఆ రుణం తీసుకుందాం అనుకుంటే ఆ రుణం తీసుకోగలిగిన. అది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం, సరస్వతి మాత ఆశీర్వాదం వల్ల ఈ విధంగా ముందుకుంటూ ఇవాళ మిమ్మల్ని కలుపుకోవడం చాలా అదృష్టం. టైం లేదు కనుక ఎక్కువ మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది. చాలా ఉన్నది. ఉపేంద్ర ఉన్నాడు, నాకు చాలా ప్రియమైన శిష్యులలో వీడు కూడా ఒకడే. వీడు ఏమైనా నవ్వుకుని మాట్లాడేది, పలకవచ్చుకొని పోయేది నవ్వుకుంటూ, మీరు కోపాడేది. అరే ఇక రా అని పిలిచేది, పోతాను వింటారా, కోపాడేది, చేసేది. ఒక విషయంలో జ్ఞాపకొచ్చుకున్న 2004లో రిటైర్ అయినప్పుడు బాగా సన్మానం జరిగింది ఈ స్కూల్లో. వీరభద్రయ్య గారి యొక్క హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ సన్మానం జరిగింది. ఆ సన్మానంలో ఆ యొక్క బ్యాంక్ కానించి బ్యాండ్ సభలతో ఇక్కడ నేను తీసుకొచ్చింది ఈ స్కూల్కు. దాన్ని నేను మర్చిపోనియాలి. అది ఏమనిపించిందో సంపదతోని సన్మానం ఇదే ఇక్కడనే మాకు సన్మానం జరిగింది. రిటైర్మెంట్ ఆ నుంచి పూలదండతో బ్యాంక్ సపోర్ట్తో ఈ వేదిక మీద తీసుకొచ్చిండు. నేను దాన్ని మర్చిపోండి. వాళ్ళ ఇంకోటి విచారించవలసిన విషయం ఏంటంటే, భార్య, 2 పిల్లలు. వాడి అదృష్టం మంచిగా లేదు. ఇక అది మనం తెలుసుకోవద్దు, మొన్న తెలిసింది. మన భార్య స్వర్గంలోకం పోయింది. అయినా కూడా బాధపడకుండా ఒక గురువు మీద ఉన్నటువంటి భక్తి ఎంత తెస్తుంది. ఇంకోడైతే ఎవడో వాడు బయటికి మన భార్య లేదు కదా అనే ఉద్దేశంతో విషాదంతో ఉంది. కానీ ఆ విషాదాన్ని పక్కన పెట్టుకొని నా గురువులను నేను సన్మానించుకుంటా, నా గురు భక్తి చూపించుకుంటా అనేటువంటి పట్టుదలతో ఈ యొక్క సమావేశాన్ని నడిపిస్తానికి ముందుపడ్డానంటే నేను చాలా అతన్ని ఆశీర్వదిస్తున్నా. అంటే నీకు ఎల్లవేళలా
నీవు నీ పిల్లలకు భగవంతుడు ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను కలగజేసి భవిష్యత్తులో నీ పిల్లలు కూడా ఉద్యోగం చేయాలని ఆ భగవంతుని తరఫున కోరుకుంటున్నా. అలంకరించిన పెద్దలందరికీ, సభాధ్యక్షులకు మరియు నా పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా శుభాభినందనలు, శుభాశీస్సులు. విద్యార్థులకు మీ అందరూ విద్యార్థులు అనే స్థాయి నుంచి పెద్దవాళ్ళు అయిపోయారు. మిమ్మల్ని విద్యార్థులు అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది. మీరు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా పెద్ద స్థాయిలో అంటే ఉద్యోగము అని కాదు, ఇప్పుడు మీరు గౌరవించే స్థాయి, గౌరవం పొందే స్థాయికి వచ్చేసారు. అంటే మమ్మల్ని గౌరవిస్తూ మీరు ఆ గౌరవాన్ని ఎక్కువగా పొందారు. ఇప్పుడు మీరు సమాజంలో మనిషిగా గౌరవించబడాలి అంటే మనం మన తల్లిదండ్రులను, తర్వాత గురువులను గౌరవించిన వాళ్ళు, వాళ్ళను గుర్తించిన వాళ్ళే సరైన మనుషులుగా చెప్పబడతారు. ఎందుకంటే మన హిందూ సమాజంలో మనం ముందుగా చెప్పుకునేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. అతిథి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు రాగానే తప్పకుండా గౌరవిస్తాం, వాళ్లకు సరైన సౌకర్యాలు కల్పిస్తూ ఎంతో వాళ్ళు ప్రేమగా చూసుకుంటాం. అలాంటి సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశం మనది. అయితే ఇక్కడ మన నెల్లికుదురు పాఠశాలకు వచ్చినట్లయితే, నేను అంతకు మునుపు 88 నుంచి 98 వరకు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి దాదాపు ఒక 1000 మంది పిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో పనిచేశాను. ముఖ్యంగా నాకు ప్రాథమిక స్థాయి విద్యను నేర్పిన నా తల్లిదండ్రులకు మరొక్కసారి వారు నాకు జన్మనిచ్చినందుకు వారికి పాదాభివందనాలు. వాళ్ళు ఈ భూమి మీద లేదు, కానీ నాకు ఆ ప్రాథమిక విద్యను నేర్పింది నా తల్లిదండ్రులు. అయితే నాకు వివాహం అయిన తర్వాత నువ్వు చదువుకుంటే మంచి స్థాయిలో ఉంటావను నాకు తోడుగా నా సహధర్మచారుడు, నా భర్త గారు నాకు విద్యను నేర్పించి, అంటే నా యొక్క చదువు పట్ల నాకున్నటువంటి అవగాహనను గుర్తించి నా వెన్నంటి ఉండి నాకు తోడుగా ఉంటూ, నేను ఉద్యోగంలో అడుగు పెట్టడానికి ఎన్నో కష్టాలు అనుభవించాను. చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలతో నేను ప్రైవేటు పాఠశాలలో చేస్తూ 1000 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్నాయి. అందులో 20 మంది ఉపాధ్యాయులు ఉండేది. అందులో అందరితో అందరూ ఇక్కడ మనం నెల్లికూరు హై స్కూల్లో ఎలాంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండేదో అక్కడ కూడా అలాంటి వాతావరణం ఉండేది. వాళ్ళందరితో పాటుగా అందరం కలిసి చక్కగా బోధిస్తూనే అందరము డిఎస్సికి ప్రిపేర్ అయ్యాం 98లో. నాకు అప్పటికి నాకు ఆడపడుచు కొడుకు నా దగ్గరే ఉండేది. నా పిల్లలు 2, వాళ్ళ ముగ్గురుతో స్కూల్కి వెళ్తూనే పిల్లలకు బోధిస్తూనే నేను మా వారి సహకారంతో డిఎస్సి ప్రిపేర్ అయ్యి 96లో పొందలేకపోయినా. అప్పుడు చాలా పోటీ ఎక్కువగా, దాదాపు 12 పోస్టులకి 1000 మందిని రాశాం. 96లో అప్పుడు రాలేదు, పొందలేకపోయాను. 98లో మాత్రం పట్టుదలగా స్కూల్కు వెళ్తూనే ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు నేను. అంటే నాకు అక్కడ ఉపాధ్యాయుల సహకారం కూడా అలాగే ఉండేది. ఇంట్లో మా వారి సహకారం, పిల్లలతో కష్టపడుతూ చదువుకున్నందుకు నాకు 98లో జాబ్ రావడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాను నేను. కనీసం మా నాన్నగారు పాఠశాలకు పంపించామంటే ఆ రోజు సమాజంలో అమ్మాయిలకు చదివేందుకు అనేటువంటి పరిస్థితి. కాబట్టి అక్కయ్యలు, 2 అక్కయ్యలు 2 తమ్ముళ్ళు. నాకు అక్కయ్యలను అదేవిధంగా మాన్పించారు. కానీ నేను మాత్రం మా నాన్నగారితో చాలా గొడవపడి చదువుకునేదాన్ని. ఆ రోజు ఆ 10వ తరగతి వరకు చదవకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. మా నాన్నగారితో గొడవపడి చదువుకునేదాన్ని. 6వ తరగతిలో ట్యూషన్ చెప్పేదాన్ని నాన్నగారిని ₹1 అడగకుండా. ఆ రోజుల్లో ఇప్పుడైనా కూడా ప్రభుత్వ పాఠశాలలో మనకు పెద్ద ఖర్చు లేదు, ఆ రోజుల్లో కూడా అంతే. కానీ రూపాయి విలువ ఎక్కువ. ఆ రోజుల్లో ఒక నోట్బుక్ కొనుక్కోవాలంటే ₹2.10. ఆ ₹2.10 ఇవ్వడానికి కూడా సరైనటువంటి అందరం అదే స్థాయిలో ఉన్నాం. ఒక్కరమని కాదు, అందరి కుటుంబ పరిస్థితులు అలానే. అందులో మేము నిరుపేద బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నగారు నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి దాన్ని కాబట్టి అందులో పెద్ద కుటుంబము. చాలా తిండికే బాధపడినటువంటి రోజుల్లో పాఠశాలకు పంపడానికి సాంప్రదాయపరంగా కూడా పాఠశాలకు పంపించని రోజుల్లో వారితో గొడవపడి 6వ తరగతిలో ₹3కు ట్యూషన్ చెప్పి ఆ వచ్చిన డబ్బులతో అలా కష్టపడి చదువుకొని 10వ తరగతి పాస్ అయినాక ఇంటర్మీడియట్ 2 అక్కయ్యల భర్తలు బావలు చదివించారు. అది కూడా గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికీ వాటికి కూడా కొద్దిగా ₹60 70 ఫీజు కట్టాలి కదా, అవి కూడా బావలు చదివించారు. సరే, మొత్తం మీద
నా ప్రస్థానము మా వారి సహకారంతో ఉద్యోగం పొందేంత వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలో చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణం ఏంటి అంటే 2 ప్రాథమిక పాఠశాలలు, 2 హై స్కూళ్ళు, 1 కాలేజీ ఒకే ఆవరణలో, తర్వాత చుట్టూ గోడ లేదు. ఇక్కడి నుంచి ఆడవాళ్ళు ఏం చేసేదంటే మంచిగా ఇట్లా పట్టుకొని పోయేవాళ్ళు. తెలుసు ఎందుకు పోతారు, ఎందుకు పోయేవాళ్ళో మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు. అంటే సరైనటువంటి వాతావరణం లేని ఊరులాగా అనిపించింది. సార్ పాపం ఒంటి ఎత్తులాగా అంటే చాలా కష్టపడేవారు. వీరభద్రాచార్య దగ్గర 25 సంవత్సరాల తర్వాత కూడా వారిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎలా అంటే తాను నొవ్వక ఎదుటి వాళ్ళని నొప్పించకుండా వర్క్ చేసేవాడు. ఆ రోజుల్లో అంతమంది సంఖ్య ఎంత అంటే 1000 మంది దాకా 1వ తరగతి నుంచి ఉండే, తర్వాత బైఫర్కేషన్ అయింది. మేము వచ్చినప్పుడు 98లో నేను, ఉపేందర్, సాయిల్ సార్, ఇంకెవరు సార్, ఇంకొక 4 ఒకేసారి వచ్చాం 98లో. వచ్చేటప్పటికి ఒక్కొక్క క్లాస్లో 100 మంది. ఇక ఈ ఉపేందర్ వాళ్ళ క్లాసు 110. అప్పుడు వీళ్ళు 9th అయిపోతున్నారు. నేను అక్టోబర్లో వచ్చాను, 9th అయిపోతుంది అంతే. అప్పుడు అయితే క్లాస్లోకి నన్ను సార్ తీసుకెళ్ళి పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత అదే ఇప్పుడు ఉన్నట్టు 2 డోర్లు ఉండేది. ఇక నేను ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేసిన దాన్ని కాబట్టి ఈ వాతావరణం చూడగానే నాకు ఒక రకమైన బాధ కలిగేది. ఏంటి వాతావరణం, ఎందుకు ఇలా ఉన్నారు పిల్లలు, ఎందుకు ఇలా ముందు నుంచి పోతున్నారు, వెనక నుంచి వస్తున్నారు, అట్లా చాలా బాధపడేదాన్ని. సార్తో మేము అంతలా చర్చించుకునేవాళ్ళం లోపల. కానీ వాతావరణం సార్ మాత్రం ఏం చేయగలుగుతారు, ఇన్ని కాంపౌండ్లో ఇంత ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు సార్ క్రమశిక్షణగా ఉంచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇలా అల్లరి చిల్లరిగా ఉండేవాళ్ళు వెనక నుంచి వెళ్ళడం. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు చూశాను, థర్డ్ రోజు ఇప్పుడు మళ్ళీ ఉపేంద్రే సెంటర్ పాయింట్. ముందు నుంచి వచ్చి అమ్మాయిలు కూర్చున్నారు, వెనక నుంచి వాడు వచ్చేసాడు. ఎప్పుడు ఇంటర్వెల్ అయిపోయినాక. ఇంటర్వెల్ తర్వాత నేను చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు మా ఉపాధ్యాయులు ఏంటంటే ఇంటర్వెల్ కాగానే తరగతిలో ఉండాలి. నేను చదువుకున్నప్పుడు కూడా అప్పుడు మా సార్ ఎలా ఉంటే 1 నిమిషం లేట్ అయినా బయట నిలబెట్టి ఒంటికాల మీద నిలబెట్టి మళ్ళీ ఎక్కా చదవమని. మా చిన్నప్పుడు అదే క్రమశిక్షణ మాకు అబ్బింది కాబట్టి పిల్లలు ఎవరైనా కొంచెం లేటుగా వస్తే చాలా కోపం వచ్చేది. వాడు రాగానే బయటికి వెళ్ళురా అన్న, నేను ఎందుకు వెళ్ళాలి, సరే ఏమనలేదు. నేను వాడిని చూసే, వాడి హైట్, పర్సనాలిటీ వాడిని చూసే సరే లేరా, ఎందుకంటే నేను ఇట్లా చూడాలి. వాడిని వచ్చింటూ కూర్చున్నాడు. ఆ రోజు వదిలేసిన. తెల్లవారి ఉపేందర్ ముందు రారా, ముందు కూర్చోరా అన్న. నేను రాను మేడం. ఇట్లా క్రమక్రమంగా ఇట్లాంటి బ్యాచ్ వీడు ఒక్కడే కాదు, అంటే మీరు ఉన్నది 1 సంవత్సరమే, మీతో అనుభవం 1 సంవత్సరమే నాకు. 98 బ్యాచ్ తర్వాత మీరు చిన్నగా వాడు కొంచెంగా మార్పు, కొద్దిగా ముందు కూర్చోవడం. సరే నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే మీరు చదువు పక్కకు పెట్టండి. ముఖ్యంగా అక్షరాలు రావడమే సంస్కారం కాదు, మెయిన్గా మనం మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఏంటి, అసలు మన ప్రవర్తన ఏంటి, అది లేకపోయిన తర్వాత ఎంత చదువు వచ్చినా వృధానే. చదువు కాదు ముఖ్యం, మీరు ముందు క్రమశిక్షణతోటి ముందు మనిషిగా ఉండడం నేర్చుకోండి. మిమ్మల్ని చూడగానే గౌరవించే విధంగా ఉండాలి. అంతేగాని ఏదో పెద్దగా చదవాలని నేను అనట్లేదు, మీరు బాగా చదివి ఏదో పెద్ద ఉద్యోగం చేయాలని. కానీ ముందు క్రమశిక్షణ లేకపోతే ఏది రాదు అని క్రమక్రమంగా చిన్నగా వాళ్ళని, అదొక్కటే వాళ్లకు నేను ఎక్కువగా గుర్తుండేటట్టు చేసింది అదొక్కటే. ఎందుకు అంటే వాళ్ళను మెయిన్గా వాళ్ళను ముందుగా క్రమశిక్షణ నేర్చుకునేటట్టుగా మనిషిగా బ్రతకడం నేర్చుకోండి. మానవత్వం అంటే ఏంటి, ఎదుటి వాళ్ళని చూడగానే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనకు అనుకోకుండా మన కళ్ళెంబడి నీళ్ళు వస్తే మనం మనుషులం. వాడు బాధపడితే బాగుండు అని అనుకుంటే మనం రాక్షసులం అవుతాం. అదేవిధంగా మనిషి తత్వంగా మనిషిగా బ్రతకడం నేర్చుకోండి. క్రమశిక్షణ లేకపోతే జీవితం భవిష్యత్తులో చాలా ఘోరంగా ఉంటుందని చిన్నగా వాళ్ళని ఆ విధంగా కొంచెం మార్పు, పెద్ద చదువు నేనేదో నేర్పానని కాదు, క్రమశిక్షణలో కొంచెం మార్పు అయితే ఇక్కడ వచ్చి కూర్చునేవాళ్ళు. నేను ఆ 8th క్లాస్లో అక్కడ ఉంటే ఆ గ్రౌండ్ మీద అక్కడ వచ్చి ఇంటర్ పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు కూర్చుంటే అక్కడికి వచ్చి ఖచ్చితంగా నేను తిట్టేదాన్ని. ఎందుకంటే అంత పెద్ద పిల్లలైనా కూడా ఈమెకేది మేము వినేది అని కొంచెం ఫస్ట్ రివర్స్ అయినప్పటికీ మీరు ఇక్కడి నుంచి వెళ్తేనే నేను క్లాస్ చెప్తాను, లేకపోతే నేను క్లాస్లో చూస్తాను అని అట్లా దాదాపు అక్కడున్న పిల్లలందరినీ కూడా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం. అసలు ఏ మాత్రం ఇక్కడ చుట్టూ రక్షణ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 3 years చేశాను ఇక్కడ. 3 years 1 month నెక్స్ట్ బ్యాచ్ పిల్లలైనా
ఆ బ్యాచ్లో కూడా పిల్లలు అల్లరిగా చాలా ఉండేది. అందులో కూడా ఒక 5గురిని తప్పకుండా దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పటికి కూడా ఆ పిల్లలు తప్పకుండా కాదు. అంటే మనిషి జన్మే గొప్పది, దాంట్లో ఉపాధ్యాయ వృత్తి ఇంకా గొప్పది. అంటే బంగారానికి తావి అబ్బినట్లు బంగారమే విలువైంది, దానికి ఇంకా సువాసన వస్తే ఇంకా ఉంటుంది కదా. అలాగే ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని నాకు ఆపాదింపడానికి ప్రయత్నం చేసిన మా వారికి, నా తల్లిదండ్రులకు, నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో నాకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ, మీలాంటి ప్రియమైన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. మాట్లాడతాను. ఫిజికల్ సైన్స్ అంటే ఏముంటుంది? అది బొమ్మలు కావు, అది ఏ సినిమా లెక్క ఉండదు. పరమాణువు, అణువులు, రసాయనిక బంధం, కెమికల్ పార్ట్స్ అంటే ఏం కంటి కనపడదు, కానీ డెప్త్గా పోవాలి. విడినాడు వారికి సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అవి బొమ్మలు కనపడవు సరిగ్గా. కాబట్టి మరి ఏం చేయాలి? ఓహో కట్ట తీసుకుంటే ఇంట్లో కావచ్చు అనుకొని మొదటిసారిగా కట్టబట్టుకున్నా భయపడతలేదు. భయపడతలేదు కాబట్టి దెబ్బలు కూడా బాగుంటుంది. కొట్టినట్టు చేసానుకో ఆ కర్రే పట్టుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది. కర్ర బయట కర్రతోటి కాదు, మానసికంగా మెప్పియాలని వాళ్ళతోటి సమీకంగా ఉండి అర్థమయ్యేటట్టు చెప్పడం మన బాధ్యత అనుకున్నాను. ఒకసారి కాబట్టి ఎన్నిసార్లు చెప్పేది, బోర్డు మీద రాసేది, నోట్స్ రాసేది, అడిగేది. మరి ఇది టఫ్ సబ్జెక్టు, ఉత్తైన కాలం చెప్పుకునేది కాదు. ఎందుకంటే బోరు పరమాణు నమూనా అంటే మనకు కంటి కనపడదు, రసాయనిక బంధం sp3 సంకరణం అంటే మనకు కంటి కనపడదు. కంటి కనపడేదాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి దానికి ఏం చేయాలని నేను మొదటిసారి ఆలోచిస్తే నాకు కొన్ని గుర్తుకొచ్చినాయి. చీపురు పుల్లలు ఉంటాయి, చీపురు పుల్లలు ఉంటే వాటిని ఇట్లా sp సంకరణం అంటే ఇలా కోన ఉంటుంది, ఇలా కోన ఉంటుంది అని చీపురు పుల్లలతోటి బోధించడం జరిగింది. పెన్నులతోటి ఒక పెన్ను ఇట్లా ఉంటారా, 90 degrees ఉంటుంది, గిట్ట ఉంటుంది అర్థమైంది సార్ అనేది. ఓహో ఇలా బాగుంటుంది అని మనకి అప్పటి నుంచి వీళ్ళ నుంచి పెద్దగా ఉన్నా కూడా వాళ్ళతోటి నేను మమేకంగా ఈ సబ్జెక్టు సునాయాసంగా ఒక 3 సంవత్సరాలు చెప్పాను. దానికి మన టీచర్లు కూడా సహకరించారు. ఇక ఇంతతో అయిపోయినాక మళ్ళీ లాస్ట్ 2 సంవత్సరాలు ఈ ఏమైంది, సోషల్ సార్ పోయిండు. సోషల్ సార్ పోతే ఇక్కడ సోషల్ సార్ లేడు. సార్ మీరు సోషల్ చెప్పాలి సార్ అన్నాడు. అని ఫిజికల్ సైన్స్ మీద మళ్ళీ సోషల్ అంటే అసలు బయాలజికల్ సైన్స్, మళ్ళీ సోషల్ అంటే చెప్తా నేను చెప్పాలి సార్ అన్నాడు. మళ్ళీ సోషల్ 2 సంవత్సరాలు, మళ్ళీ సోషల్ 8th 9th 10th సోషల్ చెప్పాలంటే మళ్ళీ అన్ని యుద్ధాలు డిస్ట్రిబ్యూషన్ యుద్ధాలు ఉంటాయి. అక్కడ సినిమా కాదు, మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంటర్ చేయాలి. ఇక వాళ్ళు చిన్న చేసి నేను 2-3 సార్లు చదువుకొని అండర్లైన్ చేసుకొని బోర్డు మీద వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ 2 సంవత్సరాలు కూడా సోషల్ అనుభవంతో నాకు ఇక్కడ సరిపోయింది. ఇక నాకు ఇక్కడ ఈ టీచర్ అనుభవంలో ముఖ్యంగా తెలుసా, నాకు ఏ క్లాసు ఖాళీ ఉంటే సార్ బొమ్మ అనేది, ఎందుకంటే సినిమా కనపడితే సార్ పోదు సార్ అనేది చెప్పు సోషల్ చెప్తూనే ఉండేది, మధ్యలో లాగే పోయి చెప్తూనే ఉండేది. అప్పుడు ఇంట్రెస్ట్ కాబట్టి పీరియడ్ ఖాళీ ఉన్నప్పుడల్లా నేనే పోయేది. మరి సారు చాలా సహకారం చేసి పెద్ద సారు. తర్వాత మరి ఇక్కడ రాము సార్ నాకంటే ముందు చెప్పిండు, ఆ బాధ్యత నేను చేశాను. ఇక తెలుగు మీడియం అయితే మాకు ఒక స్టాఫ్ రూమ్లో కూర్చున్నప్పుడు మంచి ఆనందం ఉండే. మేడం ఒక పద్యం పాడైతే మేడం పాడుతూనే ఉండేది. ఏది చారు మస్తుకము అని పాము మీద పడగ ఉంటుంది. అంటే పాము అందంగా ఉంటుంది కానీ పడగ అంత వెనక సులోచన కూడా అందంగా ఉంటుంది. కరెక్ట్ డేంజర్ అంటే మనిషి మంచిగా కనపడతాడు కానీ ప్రమాదమైన విషయం ఉంటుందని కొన్ని మేడం పద్యాల వల్ల కూడా కొన్ని గొప్ప విషయాలు మొదటిసారిగా నేర్చుకోవడం జరిగింది. ఇక 10వ తరగతి అయిపోయి ఆనాడు మీరు పిల్లలు, 25 ఏళ్ల నాడు మీరు పిల్లలు, విద్యార్థులు. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మీరు వయోజనులు అయ్యారు, తల్లిదండ్రులు అయ్యారు, తల్లులు అయ్యారు. కాబట్టి ఈ యొక్క రజతోత్సవ కార్యక్రమంలో నన్ను కూడా ఈ యొక్క పార్టిసిపేట్ అయినందుకు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా మరొక మారు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క గురువులను 25 ఏళ్ల తర్వాత కూడా మీ మదిలో నుండి చెరిగిపోకుండా గుర్తుంచుకొని వారి యొక్క
ఆ గురువుల యొక్క ఆనాడు ఆ గురువుల యొక్క ముద్రలు మీ మనసులో నాటుకొని పోయి ఉంటేనే ఈరోజు మిమ్మల్ని మీరు ఆ గురువులను పిలిచి ఈ కార్యక్రమంలో మీ గురువులకు అందరికీ కూడా మీరు ఈ యొక్క సన్మానం జరుపుతున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే 99 2000 బ్యాచ్లో తర్వాత మీ బ్యాచ్ తర్వాత 2000 2001 బ్యాచ్ కూడా పోయింది. 2001లో నేను ఈ స్కూల్లో ఎంట్రీ అయ్యాను. అప్పుడు హెడ్ మాస్టర్ గారు వీరభద్రాచార్య సార్. మాతోటే స్కూల్ అసిస్టెంట్లు ఇక్కడ క్రియేట్ చేయబడ్డాయి. అదే సందర్భంలో నేను బయాలజీ సైన్స్ నేను చెప్పడానికి రావడం జరిగింది. సీన్ సార్ మ్యాథ్స్ చెప్పడానికి రావడం జరిగింది. యాగిరెడ్డి సార్ మేము అందరం కూడా అదే టైంలో రావడం జరిగింది. మేము వచ్చాము, మేడం గారు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయాము. వారికి వీడుకల సన్మానం కూడా మేము వచ్చినప్పుడే మాకు వెల్కమ్ చెప్పారు. మేడానికి వీడుకలు చెప్పడం జరిగింది. నేను 2001 నుంచి 2008 వరకు ఇదే స్కూల్లో పనిచేశాను. అప్పుడు సారు 2005 వరకు హెడ్ మాస్టర్గా ఉన్నారు. నేను 2008 వరకు నేను ఇదే స్కూల్లో పనిచేసి మళ్ళీ ట్రాన్స్ఫర్లో నాంచార్మడు ఉపేంద్ర సార్ పనిచేసే స్కూల్కు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ 10 ఏళ్ళు పనిచేశాను. తర్వాత అక్కడి నుంచి తొర్రూరుకు 6 ఏళ్ళు పనిచేశాను. మళ్ళీ నాకు భూమి పుండ్రంగా ఉంటుందన్నట్టుగా మళ్ళీ ఈ కేంద్రంలో నాకు రుణం ఉన్నట్టున్నది. కాబట్టి ఆ రుణాన్ని రుణం అంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా యొక్క పాత స్కూల్కు నేను హెడ్ మాస్టర్గా రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా తోటి వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడో నిజామాబాద్, కామారెడ్డి ఆ ప్లేస్ దొరికాయి. నాకు లక్కీలో తొర్రూరు తర్వాత ఈ ప్లేస్ పెట్టుకోవడంతో లక్కీలో వెబాప్షన్ అంటే అదృష్టం అనేది నాకు ఆ యొక్క తెలుస్తుంది కదా, ఆ తిరుగుడులో టకీమని నేను పనిచేసినటువంటి స్కూలు రావడం జరిగింది. కాబట్టి నేను 16 ఏళ్ళ తర్వాత 2008లో పోయాను. 2023లో మళ్ళీ ఇదే స్కూల్కి రావడం జరిగింది. సెప్టెంబర్ 2023లో హెడ్ మాస్టర్గా గెలిచిన హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ నా పిల్లలు 8 బ్యాచ్ పిల్లలు నాకు అప్పుడు టచ్లో ఉంటారు. మా పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యారు. 2003 బ్యాచ్ మీ మాదిరిగానే పూర్వ విద్యార్థుల సమ్మేళనం త్వరలో 2వ తారీఖు నాడు జరుపుకోవాల్సి ఉండేవాళ్ళు. నేను వద్దాను, ఎందుకంటే మాకు రాష్ట్రావతరణ దినోత్సవం ఉంది, మీకు పర్మిషన్ ఇవ్వను, మీరు పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీకందరికీ కూడా చదువు ఎవరెవ్వ సొత్తుగా, డబ్బు మనం సంపాదించుకుంటాం తెలివితోటి, కానీ చదువు కూడా తెలివితోటే వస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే చదువు వల్లనే సాధ్యం. అంతే తప్ప ఎంత డబ్బు పెట్టి కొనయ్యాల. ప్రపంచంలో కుబేరుడైనటువంటి జియో అధినేత ముఖేష్ అంబానీ ఏది కలెక్టర్గా అమ్మంటే కానీ అవుతాడా? కాడు. ఆ సీట్లో మనం కూర్చోబెట్టాము. ఏ గవర్నమెంట్ కూడా కూర్చోబెట్టారు. కాకపోతే ఆయనకు ఒక వ్యాపారవేత్తగా ప్రపంచంలో కుబేరుడిగా మాత్రమే చూడగలుగుతుంది. అదే మామూలు ఏమీ లేనివాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలడు చదువు లేకుండా, కానీ కలెక్టర్ మాత్రం కాలేడు. ఆ కలెక్టర్ అనేది కావడానికి కారకుడు ఈ గురువులే. ఈ గురువు లేకపోతే ఆ కలెక్టర్ అనేది ఆయనకు లేదు. కాబట్టి మీరు మీ పిల్లలను కూడా మంచి మీరు మీ యొక్క ఇప్పటికీ కొంతమంది మీరు సెటిల్మెంట్ కావచ్చు, కొంతమంది ఇక సెటిల్మెంట్ కావడానికి మీరు రెడీలో ఉండవచ్చు. కాకపోతే ఉన్న పిల్లలను ఆ యొక్క దృష్టితోటి కష్టపడి చదివించండి. గోల్ పెట్టండి, పిల్లలకు గోల్ పెట్టి చదివించండి. మీ యొక్క కోరికలు వాళ్ళ ద్వారా తీర్చుకోండి. నేను డాక్టర్ కాలేకపోయాను, డాక్టర్ నా బిడ్డ ద్వారా చూసుకున్నాను. కాబట్టి నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. నేను డాక్టర్ కాలేకపోయాను నా పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి. కానీ నేను ఇప్పుడు నా బిడ్డ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో డర్మటాలజీ ఎండి డర్మటాలజీ చేస్తుంది. నా కొడుకు సాఫ్ట్వేర్ బెంగళూరు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. కాబట్టి
మీ పిల్లలను కూడా మనం సాధించినటువంటి మన కోరికలను మన పిల్లల ద్వారా తీర్చుకుందాం. కానీ ఏ ఉపాధ్యాయుడు కూడా ఉత్తగా మాత్రం కొట్టాడు. పిల్లలు ప్రయోగులు కావాలనే కొడతాడే తప్ప మనకు ఎట్లా పంచాయతీ లేదు, మనం పాలోళ్ళం కాదు, మనకేమీ లేదు. కానీ ఉపాధ్యాయుడు మాత్రం దేనికి కొడతాడు? నా యొక్క విద్యార్థి, నా స్టూడెంట్ చెడిపోతాడనే కొడతాడే తప్ప ఏ ఉద్దేశంతో. కానీ ఆ స్టేజ్లో ఆ ఉపాధ్యాయుడు వానికి మాత్రం శత్రువుగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది? ఈ వయసుకు వచ్చినాక తెలుస్తుంది, మీ వయసుకు వచ్చినాక తెలుస్తుంది. కానీ అప్పుడు గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి ఆ గడిచిపోయిన కాలాన్ని మనం మన యొక్క కోరికను తీర్చుకోవడానికి, మన పిల్లల మీద మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి కష్టపడండి. మీరు మీ యొక్క ఊరికి, మీ యొక్క పిల్లలు, మీ ఫ్యామిలీకి, మీ దేశానికి మంచి పేరు ప్రత్యేకతలు తేవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా నేను 2008 నాడు వచ్చినప్పుడు ఏ బిల్డింగ్స్ ఉన్నాయి, అప్పుడు మారలేదు. నేను 2023లో వచ్చిన ఏ బిల్డింగ్స్ ఉన్నాయి, అప్పుడు మారలేదు. నేను వచ్చి సెప్టెంబర్లో వచ్చాను. నేను వచ్చేసరికి అటెండర్ లేడు. నా బడి పరిస్థితి చెప్తాను. అటెండర్ లేడు, ఆయన రిటైర్ అయ్యాడు. స్కావెంజర్ లేడు. ఆ రోజు నాడు మీకున్నటువంటి కొమరయ్యే ఈ రోజు నాడు వరకు కూడా కొమరయ్యే మనకు స్కావెంజర్ పని చేస్తున్నాడు. గవర్నమెంట్ స్కావెంజర్లు ఇవ్వడం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కావెంజర్లు తీసేసింది. ఎవరికి ఇచ్చింది? అది గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. గ్రామ పంచాయతీలు చేయాలి. ఇక్కడ వాళ్ళు ఏమంటారు? ఈ స్కూళ్ళే 5 స్కూళ్ళు ఉన్నాయి, 6 స్కూళ్ళు ఉన్నాయి, మేము ఏ స్కూల్కి వచ్చేయాలి సార్? మేము ఇచ్చేయండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేమే మా సార్లే మేము కొంత అమౌంట్ పేమెంట్ చేసుకుంటే కొబ్బరిను పెట్టుకొని ఈ స్కావెంజర్లు ఆ యొక్క పని చేయిస్తాను. ఆ రోజు నాడు ఆయనకు ఇప్పుడున్న జీతం పాప ఎంత? 2500 ఇస్తున్నాం. ఆ 2500 పని చేస్తే ఆయన సరిపోతాయా? సరిపో. కానీ విధి లేని పరిస్థితులు ఆయన బతిలాడి మేము పని చేయించుకుంటాం. తర్వాత నేను హెడ్ మాస్టర్ సీటు మీద కూర్చున్నప్పుడు నా పరిస్థితి ఏంటి తెలుసా? సార్లు లోపలికి వెళ్ళిపోతారు, టైం చూసి నేను బెల్లు కొట్టాను. నేనే లేచి పెట్టియాలి. ఒకవేళ సార్లు చెప్తారు, కానీ వాళ్ళ మూడులో, వాళ్ళ లెసన్ మూడులో కొట్టియలేకపోతారు. అప్పుడు విధిలేని పరిస్థితుల్లో నేనే లేచి వచ్చి పిల్లలను ఏదో ఒక పిల్లగాని పిలిపించి బెల్లు కొట్టిస్తాను. ఇది ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్. తర్వాత రోజు మర్రి చెట్టు ఆకులు రాలుతూ ఉంటాయి, కోతులు వస్తూ ఉంటాయి. ఎంత చెత్త వాడుతుందో ఇంకా మీరు కూడా గమనించవచ్చు. కానీ ఇలాంటి యొక్క పరిస్థితులను మరి మేము మా యొక్క సొంత ఖర్చులతోటి చేయించుకుంటున్నాం. ఒకవేళ ఈ గవర్నమెంట్ మరి స్కావెంజర్లు పెడతా ఉంటుంది, ఒకవేళ మా యొక్క అదృష్టం మంచుకుంటే స్కావెంజర్లు వస్తే బట్ నీట్గా ఉంటుందని భావిస్తున్నాం. తర్వాత ఇప్పుడు మనకు అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు రావడం జరిగింది. టాయిలెట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికేషన్, ఈ యొక్క వర్క్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఈ వర్క్స్ కాగానే ఒక 2 నెలల 20 రోజుల్లో బడి యొక్క పెయింటింగ్స్, బడికి గవర్నమెంటే పెయింటింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ బడికి పెయింటింగ్ కూడా వేయబడుతుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి డెస్క్లు అన్నీ పోతాయి, డ్యూయల్ డెస్క్లు వస్తాయి. తర్వాత గ్రీన్ చాక్ బోర్డ్స్ వస్తున్నాయి. ఐఎఫ్ఎఫ్ ప్యానల్స్ అంటే మన యొక్క టీవీల ద్వారా విద్యా బోధన జరపబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ బడిబాట ప్రోగ్రాంలో యువజనులుగా మా బడి కాబట్టి ఈ యొక్క బడి శ్రేయస్సును మీరు కోరుకుంటారు. కాబట్టి మాకు ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలను మా బడిలో చేర్పిస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఈ షెడ్ మేము వేయాల్సింది సార్. కాకపోతే నా ఫ్రెండ్ అనివార్య కాలంలో మా మిత్రుడు ఒక అతను ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఆ సంవత్సరం అట్లా వాయిదా పడింది. సో మాకంటే ముందు మేల్కొన్న మిత్రుడు ఈ షెడ్ వేసారు. పర్లేదు సార్, మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. మేము ఏదైనా గిఫ్ట్ ఇస్తే जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे
गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे। Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు,